ఎంత మధురమైనది యెహోవా నామము. అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన కొంతకాలం నుండి మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను గురించి మనమందరం కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆత్మీయ జీవితము ఎలా అభివృద్ధి చెందుతుంది, మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఎలా సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తదితర విషయాల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవించేటువంటి మనము శరీరము మరియు ఆత్మ, ఈ రెండింటిని ప్రతి మనిషి కూడా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. శరీరాన్ని గురించి ఎలా అయితే శ్రద్ధగా చూసుకుంటామో ఆత్మను గురించి కూడా శ్రద్ధగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ అనేటువంటిది ఈ యొక్క శరీరాన్ని విడిచిన తర్వాత కూడా అది ఉనికిలో ఉంటుంది. ఆత్మ అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా అది నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. కాబట్టి నిత్యము ఉండేటువంటి ఆత్మ మీద మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మనము మన ఆత్మ ఎలా ఉంది అని గమనించటానికి వాస్తవంగా ఈ లోకంలో శరీరం యొక్క ఆరోగ్యాన్ని చూడటానికి అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉన్నాయి, కానీ ఆత్మను గురించి చూడటానికి ఏ విధమైనటువంటి పరీక్షలు అంటే భౌతికమైనటువంటి పరీక్షలు ఆత్మ యొక్క స్థితిని చూపించలేవు. మరి ఎట్లా మనం చూడగలము, నా ఆత్మ పరిస్థితి నాకు ఎలా తెలుస్తుంది అంటే మనము దేవుని వాక్యాన్ని ఎంతవరకు వినగలుగుతున్నాం, లేదా ఎంతవరకు మనము చదవగలుగుతున్నాం, లేదంటే మన నోటి మాటలు అనేటువంటివి ఎలా ఉన్నాయి, ప్రార్థనా జీవితం అనేటువంటిది ఎలా ఉంది, ఈ విషయాలను గమనించినప్పుడు మన ఆత్మ యొక్క పరిస్థితి అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. మరొక విషయం మనం గమనించేది ఏమిటంటే నేను ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాను, నా గుప్పెలు విప్పగలుగుతున్నాను. అంటే ఇవ్వటానికి నా ఆత్మీయ జీవితానికి ఏమిటి సంబంధం అంటే దేవుడు ఆయన ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క స్వభావం ఏమిటి అంటే ఇవ్వటము. అదేవిధంగా ఒక మనిషి ఎప్పుడైతే ఇచ్చేటువంటి స్వభావంలో ఎదగగలుగుతున్నాడో అప్పుడు అతడు దైవ స్వభావంలో ఎదగగలుగుతున్నాడు. ఆత్మ బలపడుతుంది అని దాని యొక్క అర్థము. ఎంతవరకు అయితే మనం స్వార్థం కలిగి ఉంటామో, మనం ఇవ్వలేనటువంటి స్థితిలో ఉంటామో, మనం ఎంతగా ప్రార్థనలకు వచ్చినా, ప్రార్థనలు చేసుకుంటున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా మనం ఎదగలేదు అనేటువంటిది రుజువు అవుతూ ఉంటుంది. అందుకనే క్రీస్తు ప్రభు కూడా భూమి మీద జీవించినప్పుడు తన బోధల్లో ఎక్కువ భాగము ధనాన్ని గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ధనాన్ని గురించి మాట్లాడటం మాత్రమే కాదు, ఏ మనిషి కూడా దేవునికి సిరికి దాసుడుగా ఉండలేడు. ఈ రెండింటిని సేవించటమో అసాధ్యం అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఈ రెండింటిలో ఒకదానికి మాత్రమే మనిషి సేవ చేయగలడు, సేవించగలడు. మనం చేస్తే దేవునికి సేవ చేయాలి, లేదంటే సిరికి సేవ చేయాలి. అంటే ఈ లోకంలో ఉండేటువంటి సంపద, ఈ రెండింటిని కూడా మనం సమానంగా ప్రేమించటం అనేటువంటిది సాధ్యపడదు. ఈరోజు డబ్బును ప్రేమించినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? నాకు అసలు డబ్బు అంటే ప్రేమ లేదండి అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? వాస్తవంగా మనం ఉన్నటువంటి ప్రపంచంలో చూసినట్లయితే, అంటే మనం ఉన్నటువంటి దేశంలో చూసినట్లయితే డబ్బు కింద పడితే తీసి దాన్ని కళ్ళకద్దుకొని మరీ ముందుకు వెళ్ళేటువంటి ప్రజలు అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే దాన్ని లిటరల్గా హత్తుకునే వాళ్ళు, ముద్దు పెట్టుకునే వాళ్ళు. అంటే దాన్ని ఆరాధన మన బైబిల్లో కనుక చూసినట్లయితే ఈ హత్తుకోవటము, ముద్దు పెట్టుకోవటము ఇదంతా కూడా ఆరాధన. అంటే నేరుగా ధనాన్ని ఆరాధిస్తూ ఉంటారు. దానికి ఒక దేవుడి పేరు, దేవత పేరు చెప్పి నేరుగా ఆరాధిస్తూ ఉంటారు. కానీ ఒక మనిషి ఎప్పుడైతే అతడు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నాడో, ఇక ఆరాధన అనేది అంతకు మించినటువంటి పదం అన్నమాట. ధనాన్ని ఆరాధిస్తూ ఉన్నాడో అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి పరిచర్య చేయలేడు, దేవునికి దాసుడుగా ఉండలేడు. మనం దేవుణ్ణి ప్రేమించలేం. ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 15-16 వచనాలు. ఈ లోకమునైనా లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి, లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి అని చెప్పేసి అంటున్నాడు.
లోకాన్ని ప్రేమించొద్దు, లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించొద్దు అని చెప్పేసి అంటున్నాడు. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరైనా లోకాన్ని ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఆ 16వ వచనం మనం గమనించినప్పుడు లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు. లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే దేవుని ప్రేమ మనలో ఉండదు. దేవుని ప్రేమ మనలో ఉండాలి అంటే ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకములో ఉన్నదాని దేన్ని కూడా, ముఖ్యంగా ధనం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. ఎప్పుడైతే మనం వీటిని ప్రేమిస్తూ ఉంటామో, ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ అనేటువంటిది మనలో ఉండదు. కాబట్టి క్రీస్తు ప్రభు మనుషులకు నేర్పించింది ఏమిటి అని చెప్పేసి అంటే ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే మనిషి డబ్బును ప్రేమించకుండా ఉండలేడు. అందుకనే క్రీస్తు ప్రభు యొక్క చాలా బోధలు ధనం మీద చేశాడు. మీరు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు చూసినప్పుడు లూకా సువార్తలో ఎక్కువగా ధనాన్ని గురించి బోధించడం జరిగింది. లూకా సువార్త వ్రాయబడింది గ్రీకు ప్రజలకు రాసినటువంటిది అనమాట. ముఖ్యంగా ఈ జ్ఞానంతో కూడినటువంటి మనుషులు, ఎప్పుడైనా మీరు గమనించండి, మనుషులకు జ్ఞానం అనేటువంటిది ఎంత ఎక్కువ అవుతూ ఉంటుందంటే లోక సంబంధమైన జ్ఞానం అంత ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. లోక సంబంధమైన జ్ఞానం ఎంత పెరుగుతూ ఉంటుందో ఈ లోకం మీద మమకారం అనేటువంటిది అంత పెరుగుతూ ఉంటుంది. అందుకనే లూకా సువార్త మనం గమనించేటప్పుడు ధనాన్ని గురించి చాలా ఎక్కువగా మనకు లాజరు ధనవంతుడి సంఘట అక్కడే కనబడుతూ ఉంటుంది. ఒక వెర్రి ధనవంతుడు, అంటే విస్తారంగా పంట పడినప్పుడు తనకున్న కొట్లన్నీ కూడా చాలక పగలగొట్టి పెద్దవాటిని కట్టించి అందులో పోసుకునేటువంటి ధనవంతుడు అక్కడే మనకు కనబడుతూ ఉంటాడు. అంతేకాకుండా మనము లూకా సువార్త చదివేటప్పుడే తప్పిపోయిన కుమారుడు అని అంటూ ఉంటాం కదా, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని అడిగినటువంటి కుమారుడు అక్కడే మనకు కనబడుతూ ఉంటాడు. ఈ లూకా సువార్త చదివేటప్పుడే ధనాన్ని గురించి చాలా విషయాలు, అంటే క్రీస్తు ప్రభు చేసిన బోధలు మత్తయి, మార్కు, యోహాను వాటిని నమోదు చేయలేదు, కానీ లూకా చాలా ఎక్కువగా నమోదు చేశాడు. ఈరోజు కనుక గమనించినట్లయితే ఒక గ్రీకులే మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధనం వైపే వారి యొక్క ఆలోచన అనేటువంటిది వెళ్తూ ఉంది. కాబట్టి నేను దైవ స్వభావంలో ఎదుగుతున్నానో అనేటువంటిది నాకు ఎట్లా అర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే మనము ధనం మీద వ్యామోహం లేకుండా, ప్రేమ లేకుండా దాన్ని త్యజించగలిగినటువంటి మనస్సు కలిగి ఉంటామో అప్పుడు మనము ధారాళంగా దేవుణ్ణి సేవించగలుగుతాం, ఆత్మీయంగా మనము ఎదుగుతున్నామో అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ధనాన్ని మనము త్యజించేటువంటి మనస్సు మనలో ఉండనప్పుడు మనకేమర్థమవుతుందంటే నేను ఇంకా ఎదగలేదు అనేటువంటి విషయం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. లూకా సువార్త 16వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. లూకా సువార్త 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈ 16వ అధ్యాయం అంతా కూడా ధనము, దేవుడు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆ కాంట్రాస్ట్ను చూపిస్తూ ఉంటాడు. చూపిస్తూ 16వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం గమనించినప్పుడు, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అంటే మరలా ధనాన్ని గురించి, ధనవంతుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తరువాత ఆయన చెప్పినటువంటి విషయాన్ని 14వ వచనమో, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు విన్నారు. పరిసయ్యులు విని, అంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఇక్కడ మనం 16వ అధ్యాయం ప్రారంభం నుంచి కూడా చూసినప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. చెప్తూ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి పాయింట్ ఏమిటంటే 10వ వచనం గమనించినప్పుడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. మనము ఒక సామెత చెప్తూ ఉంటాం, అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఏం చేయాలి? అన్నంలో చేయి పెట్టి అన్నమంతా తీసేసి అన్నమంతా కూడా పిసకాలి, లేదా పట్టుకోవాలి. అన్నమంతా పట్టుకుంటే కానీ అర్థమవుతుందా? ఏం చేస్తాం? అందులో ఉన్నటువంటి ఒక మెతుకు తీసుకుంటే మిగిలినవన్నీ అలానే ఉంటాయి కదా.
కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే కొద్దిగా చూస్తూ ఉంటాం. కొద్దిగా చూస్తే ఇక మిగిలిందంతా చూడాల్సిన అవసరం లేదు. ఈ ఒక మెతుకు ఎలా ఉంటుందో మిగిలిందంతా అలా ఉంటుంది. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే కొద్దిగిచ్చి చూస్తూ ఉన్నాడు. ఈ కొద్దిగలో నువ్వు ఎలా ఉంటావో నీకు ఎంత ఇచ్చినా నువ్వు అలానే ఉంటావు. కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు ఎంత ఇచ్చినా కానీ నువ్వు నమ్మకంగా ఉంటావు. కొంచెంలోనే నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోతే ఎంత ఇచ్చినా కానీ మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకోలేము. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? ఏది కొంచెమో, కొంచెంలో నమ్మకంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కొంచెంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. కొంచెంలో నమ్మకంగా లేకుండా గనక ఉంటే, అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటారు. కొంచెమేది ఎక్కువేది. ఈ లోక సంబంధమైనటువంటి జీవితము మా ఆయుష్కాలము 75 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇది కొంచెం. దేవుడి కొంచెం ఇచ్చి మనల్ని చూస్తూ ఉన్నాడు ఈ భూమి మీద, నువ్వు ఎట్లా ఉంటావని. మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ కొంచెంలోనే చాలా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఈ కొంచెంలో గనక మనం నమ్మకంగా ఉండకపోతే రాబోయేటువంటి జీవితం ఉంది కదా, అక్కడ కూడా నువ్వు ఇలానే ఉంటావు. ఇక్కడ నమ్మకంగా ఉంటే అక్కడ నమ్మకంగా ఉంటావు. ఇక్కడ నమ్మకంగా ఉండలేకపోతే అక్కడ కూడా నమ్మకంగా ఉండలేవు. ఎప్పుడైతే ఈ కొంచెంలో మనల్ని పెట్టాడో, నా డబ్బు, నా సంపాదన, నా ఇల్లు, నా వాకిలి, నా బంగారం, నా వెండి అని ఇదంతా నాది నాది అని అంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ కొంచెంలో మనం నమ్మకంగా లేమో దేవుడు ఏం చేయడంటే మనకు ఇక ఎక్కువ అప్పగించడు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కొంచాన్ని అప్పగించాడు. ఈ కొంచెం అప్పగించేసరికి ఇప్పుడు ధనాపేక్ష లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? నాకు ధనాపేక్ష లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు అసలు ఈ కొంచెం అంటే ఈ భూమి మీద, భూ సంబంధమైనటువంటి విషయాల మీద నాకు అసలు వ్యామోహమే లేదు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీని అంతటినీ కూడా జయించినటువంటి వాడిని నేను, అతీతుడిని నేను అనేటువంటి వారు ఎంతమంది ఉంటారు? మీరు లోకంలో కూడా కొందరిని గమనించినప్పుడు, ముఖ్యంగా మన దేశంలో బాగా అర్థమవుతుంది. ఈ లోకం మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని జయించాలనేటువంటి ఆలోచనలతోటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఆహారం మీద మనస్సు లేకుండా, వస్త్రాల మీద మనస్సు లేకుండా, ఇంకా ఈ యొక్క ధనం అయితేనేమి, భోగభాగ్యాలు అయితేనేమి, వీటన్నింటి మీద కూడా మనస్సు లేకుండా ప్రయత్నం చేయాలి అని ఎప్పుడో చాలా కాలం నుంచి, వందల సంవత్సరాల నుంచి మన దేశంలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమైపోయిందంటే అది దారి తప్పిపోయింది. నేను కొంతకాలం నుంచి, కొంతకాలం క్రితం కూడా చూస్తూ ఉంటే, లాస్ట్ వీక్ కూడా చూస్తూ ఉంటే, ముఖ్యంగా హైందవ్యాన్ని గురించి మాట్లాడేటువంటి వాళ్ళ మనుషులు ఏం చెప్తున్నారంటే మన మతం దారి తప్పిపోయింది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు యూట్యూబ్లోని చర్చా వేదికలో. ఏమిటి అంటే అసలు దేవుని వైపు చూపించవలసినటువంటి, ఇప్పుడు మతం అనేటువంటిది ఏమిటి? అది పరసంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేసే విధంగా ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది మనుషుల్లో పెంచాలి మతం అనేది. కానీ ఈరోజు మతం ఎలా అయిందంటే దేవుడి దగ్గరికి రండి, దేవుని నమ్ముకోండి, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అన్నట్లుగా మనుషుల్ని ఏం చేస్తున్నారంటే దేవుని వైపు, మీరు ఆ పూజ చేయండి మీకు ఇది వస్తుంది, ఈ పూజ చేయండి మీకు అది వస్తుంది అని అంతా కూడా మనుషుల్ని ఏం చేస్తున్నారంటే ఆధ్యాత్మిక చింతన ఉన్నా కానీ ఒకవేళ అలాంటిది ఏమైనా అరాకొర ఉంటే కూడా దాన్ని చంపేసి పూర్తిగా మనుషుల్ని ఇహ సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టేటట్లు చేస్తున్నాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. వాస్తవంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే మనము పైన ఉన్నటువంటి విషయాల మీద ఆలోచన చేయవలసినటువంటి వారము. నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, మనిషిని యాంథ్రోపాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యాంథ్రోపాస్ అనేటువంటి మాటకు, అంటే గ్రీకులో యాంథ్రోపాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యాంథ్రోపాస్ అనేటువంటి మాటకు ఎన్ అప్వర్డ్ లుకింగ్ బీయింగ్ అని చెప్పేసి అర్థము. ఎన్ అప్వర్డ్ లుకింగ్ బీయింగ్ అంటే పైకి చూసేటువంటి వ్యక్తి. పైకి చూడటం అంటే మెడలా లేపి చూడటం కాదు, తలెత్తి చూసేటువంటి దాని గురించి కాదు, అంటే ఉన్నతంగా ఆలోచన చేయగలిగినటువంటి జీవి అని అర్థం మనిషి అంటేనే. మీకు ప్రపంచంలో ఏ జీవి కూడా పైనున్న విషయాల గురించి ఆలోచన చేయలేదు. కేవలం మానవుడు మాత్రమే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండగలడు, పరసంబంధమైన విషయాలను ఆలోచన చేయగలడు. కానీ మనిషి ఏమైపోయాడంటే ఈ కొంచెము దేవుడిచ్చినప్పుడు ఈ కొంచెమే ఇది చూసి ఇక ఇదే కదా ప్రపంచం. మీరు చూడండి, కొంతమంది చేసేటువంటి ఒక దుర్బోధ ఏమిటి అంటే
మనిషికి చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, చనిపోయిన తర్వాత అసలు ఏమీ ఉండదు. జీవితం అంటే ఇదే, ఈ కొంచెమే జీవితం. కాబట్టి ఈ కొంచెాన్ని ఎంజాయ్ చేయండి. మీకు లూకాసు సువార్త 12వ అధ్యాయంలో కూడా విస్తారంగా పంట పండితే ఆ ధనవంతుడు ఆయన నాకున్న కొట్లు సరిపోవు కాబట్టి నేను విప్పి పెద్దవాటిని కట్టించుకుంటాను, అందులో నా యొక్క ధాన్యమంతటిని కూడా సమకూర్చుకుంటాను, తన ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉంది, కాబట్టి తిను త్రాగు సుఖించు అని. అంటే తన యొక్క దృష్టి అంతా కూడా ఇటువైపే ఉంది, ఇంతవరకే చూస్తూ ఉన్నాడు. కానీ ఆయన తన తలను పైకెత్తి చూడలేకపోతూ ఉన్నాడు, ఆలోచన చేయలేకపోయాడు. నేనేంటి, మరణించిన తర్వాత నా పరిస్థితి ఏంటి, ఏదో ఒక రోజు నేను ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను కదా, ఇదంతా నాకెందుకు, దీనివల్ల నేనేం సంపాదించుకోవాలి, ఈ విషయాలను ఆలోచన చేయలేకపోయాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఆయన ధనాన్ని గురించి, ధనం మీద ఉండేటువంటి వ్యామోహాన్ని గురించి బోధించాడు. దురదృష్టం ఏంటంటే ఇందాక నేను హైందవ సహోదరుల గురించి చెప్పినట్లుగా మన క్రైస్తవ సహోదరులు కూడా అదే, నూనె డబ్బాలు అమ్ముకోవటం, ఖర్చీఫ్ గుడ్డలు అమ్ముకోవటం, ఇంకా చెప్పాలి అంటే కాదేది అనర్హం అని చెప్పేసి మీరు చనిపోయినటువంటి ఆ సమాధుల దగ్గర ఉన్నటువంటి మట్టి కూడా తీసుకొని వచ్చి నీళ్ళలో కలుపుకొని త్రాగటము, చచ్చిపోయినటువంటి వాళ్ళు అంటే సెయింట్స్ అనేటువంటి పేరు పెట్టి వాళ్ళ గోర్లు లేకపోతే వాళ్ళ జుట్టు, ఇంకా అది ఇదని కాదు, వాళ్ళ పాత గుడ్డలు, ఇంకా చెప్పాలంటే వాళ్ళు తిని వదిలేసినటువంటి పాత మూకుళ్ళు అంటే పాత ప్లేట్లు ఉంటాయి కదా, అవేదో ఎగ్జిబిషన్లో పెట్టినట్టుగా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వాటికి ప్రార్థన చేస్తే మనకి ఏదో వస్తుంది అన్నటువంటి నమ్మకంతో దేవుని యొక్క వాక్యాన్ని వదిలి ఇలాగ చూడటం ప్రారంభిస్తూ ఉన్నారు, ఇలా చూడటం నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో కూడా చూడండి, ఆధ్యాత్మిక విషయాలు పరసంబంధమైన విషయాలు చెప్తే ఎక్కువ మంది రారు. ఎక్కువ మందికి కావాల్సింది ఏంటంటే నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు. దీవెన అంటే పరసంబంధమైన విషయాలు కాదు. దీవెన అంటే వాళ్ళకు సంబంధించింది ఏమిటంటే మంచి ఆహారము, మంచి వస్త్రాలు, ఉన్నతమైనటువంటి ఒక ఇల్లు, నివాసము, వెండి బంగారము, వీటి మీద ఇవి మీకు ఇస్తాడు అనే బోధలు చేయండి. డబ్బు సంపాదించడం ఎలా అనే ఒక పుస్తకం ఉంది కదా, దాని ముందు బైబిల్ ప్రకారం లేదా బైబిల్ను అనుసరించి లేదా డబ్బు సంపాదించడానికి బైబిల్ చెప్పే మార్గాలు అని ఒక పుస్తకం రాయండి, మీరు బ్రహ్మాండమైన హిట్ కొడతారు. డబ్బు సంపాదించటం ఎలా అని బైబిల్ ఏం చెప్తుంది అని రాయండి. రాస్తే ఇలాంటి పుస్తకం నాకు వద్దంటారా? జనాలకు కావాల్సింది డబ్బే. జనాలకు కావాల్సింది ఏంటంటే ఈ లోకమే. ఈ లోకాన్ని సంపాదించడానికి దేవుడు ఏం చెప్తాడు అని వెతుకుతూ ఉన్నారనమాట. కానీ క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మికిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు, మికిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగా ఉంటాడు. 11వ వచనం చెప్తూ ఉన్నాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనాన్ని ఎవరు మీ వశము చేయునో. ఈ సిరిలోనే మీరు నమ్మకంగా ఉండకపోతే అసలు సత్యమైనది దాన్ని ఎవరిస్తారు? ఇది సత్యమైనది కాదు, ఇది నిజం కాదు. ఈ భూమి అంతా కూడా ఒక భ్రమ, ఒక భ్రాంతి, నాది అనేటువంటి ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు మనం చదువుకున్న చదువు అని అంటున్నాం కదా, అదంతా కూడా ఒక భ్రమే. ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకసారి ఒకళ్ళు అన్నారు, ఇంత కష్టపడి చదివినటువంటి నా సర్టిఫికెట్లు నాతో రావు, కానీ నీ సర్టిఫికెట్లే కాదు ఎవరి సర్టిఫికెట్లు రావు, నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎవరైనా వచ్చి నీ రాకపోతే నువ్వు బాధపడాలి, ఎవరి సర్టిఫికెట్లు రావు. మీరు కొన్ని ఇళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ నేము ఆ ప్లేట్ ఉంటుంది కదా, బోర్డు పేరు రాసి పక్కనే ఎంఏ, బిఏ లేదా పీజీ, పిహెచ్డి రాసుకుంటూ ఉంటారు. లేకపోతే డాక్టర్ అయితే డాక్టరు వాళ్ళ ఇది రాసుకుంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఈ లోకంలో వరకే. ఈ భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత మన బిఏలు, ఎంఏలు, పీజీలు, పిహెచ్డీలు ఇవేం మన దగ్గర ఉండవు. ఇంకా ఇదంతా కూడా ఈ భూమి మీద ఉన్నంత వరకే. ఈరోజు మన ఉద్యోగము అంటే మన పరపతను అంటూ ఉంటాం కదా, అదంతా కూడా ఇక్కడ ఉన్నంత వరకే. కొంతమంది నేమ్ బోర్డులు అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, రిటైర్ అయిపోయినాక తర్వాత కూడా రిటైర్డ్ రైల్వే అని చెప్పేసి రాస్తూ ఉంటారు, లేకపోతే రిటైర్డ్ పలానా జాబ్ అని రాస్తూ ఉంటారు. అంటే రిటైర్ అయిపోయిన తర్వాత కూడా దానిలో గొప్పతనం ఉందంటే ఉంది, నేను పలానా దానిలో చేసి రిటైర్ అయ్యాను అని. కానీ ఈ భూమిని దాటిన తర్వాత ఇక అవేం ఉండవు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యా నేను సౌత్ సెంట్రల్ రైల్వేలో పనిచేసినని తీర్పులో చెప్తే ఏముండదు.
లేకపోతే నేను ఎయిర్ ఫోర్స్లో చేశాను, ఆర్మీలో చేశాను, ఇండియన్ ఆర్మీ అంటే అక్కడేం ఉండదు. కాబట్టి ఈ భూమి మీద మనం చెప్పుకునేటువంటి గొప్పలేమి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఉండవు. కాబట్టి క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ విషయాలను వాళ్ళకి చెప్పాడో, ఈ విషయాలను వాళ్ళు విన్న తర్వాత ఎట్లుండాలి అసలైతే? 14వ వచనం మీరు గమనించండి. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని. ఎవరు? పరిసయ్యులు. అసలు పరిసి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అసలు పరిసయ్యులు పుట్టుకేంటి? వాళ్ళ ఆవిర్భావం ఏమిటి? ఎలా వచ్చారు వాళ్ళు? పరిసి అనేటువంటి మాటకు సపరేటెడ్ వన్ అని చెప్పేసి అర్థము. అంటే తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నటువంటి మనుషులు వాళ్ళు. వాళ్ళ ఆవిర్భావం అలాగే ప్రారంభమైంది. తమ్మును తాము దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నటువంటి మనుషులు, దేవుని కొరకే మేము బ్రతుకుతున్నాం అనేటువంటి మనుషులు. ఇంకా చెప్పాలి అంటే మీరు పరిసయ్యుల యొక్క డ్రెస్ ఎప్పుడైనా చూడండి, ఒకవేళ గూగుల్లో కొట్టి చూడండి, పైనుంచి కిందకి అంగీ వేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు చేతులకు కూడా మీరు చూసినప్పుడు సన్న తోలు బెల్ట్ లాగా ఉంటుంది కదా, అలాంటి ఒక బెల్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చుడుతూ ఉంటారు. వాళ్ళ డ్రెస్ మీరు చూసినట్లయితే, వాళ్ళ అంగీ మీద మీరు కనుక చూసినట్లయితే ధర్మశాస్త్రం అంతా కూడా దాని మీద రాసేసుకొని ఉంటారు, దేవుని వాక్యం. నిజంగా వాళ్ళు ఎంత బాగా బోధ చేస్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేశాడు. అంటే అప్రిషియేట్ చేశాడు అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని అప్రిషియేట్ చేయలేదు, కానీ వాళ్ళ బోధను అప్రిషియేట్ చేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం గమనించేటప్పుడు 23వ అధ్యాయము మనం చూసినట్లయితే వీళ్ళని గురించి మాట్లాడుతూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనంలో, అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు. శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. వారు మీతో, బాగా వినండి, వారు మీతో చెప్పు వాటినన్నిటినీ, అంటే వాళ్ళు తప్పు చెప్తారో ఒప్పు చెప్తారని చూడాల్సిందే లేదు, వాళ్ళు చెప్పేదంతా కూడా కరెక్ట్గానే చెప్తారు. వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పేదాని ప్రకారం చేయండి, కానీ వాళ్ళ క్రియల ప్రకారం చేయొద్దు. అప్పుడప్పుడు కొంతమంది వచ్చి, మా పాస్టర్ గారు బాగా నడుచుకోడండి, మా పాస్టర్ గారు అట్లుంటాడు ఇట్లుంటాడని కొందరు చెప్తారు. చెప్పినప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, మీ పాస్టర్ గారు అట్లుంటాడు ఇట్లుంటాడు ఇదంతా కాదు, మీ పాస్టర్ గారు బాగా బోధిస్తున్నాడు, మీ సేవకుడు బాగా బోధించడం నెంబర్ 1 అండి, అందులో తిరగలేదు. మరి ఇంకంతే, ఆయన బాగా బోధిస్తే ఆయన బోధన నువ్వు తీసుకో, ఆయన జీవితాన్ని నువ్వు తీసుకోవద్దు. మనకు బోధించేటువంటి సేవకుడు క్రీస్తులాగా ఉంటేనే నేను ఆయన బోధ వింటానని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి ఉండేటువంటి బలహీనతలు ఉంటాయి. క్రీస్తు ప్రభు కూడా ఆయన శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, బోధించడం వల్ల బాగా బోధిస్తున్నారు, కానీ జీవించడం బాగా జీవించడం లేదు. బాగా జీవించడం లేదు కాబట్టి వాళ్ళ బోధ పక్కన పెట్టేమనలేదు. ఆయన ఏమంటున్నాడంటే, వారు చెప్పు వాటినన్నిటినీ, ఆయన అంటున్నాడు, వాడు చెప్పు వాటినన్నింటినీ అనుసరించి గైకొనుడి, ఆయన వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఈవేళ కూడా వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఈవేళ కూడా అనేక మంది సేవకుల పరిస్థితి చెప్పుదురే కానీ చేయరు, చేయనటువంటి పరిస్థితి, కానీ చెప్పడం బాగా చెప్తూ ఉంటారు. క్రీస్తు ప్రభు కూడా ఈ పరిశీలన గురించి మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళు ఇజ్రాయేలీలకు మీరు కనుక చూసినట్లయితే దేవుని వాక్యాన్ని చాలా బాగా వాళ్ళు నేర్పుతున్నారు. అంటే వాళ్ళు జీవించడం లేదనుకోండి, బాగా నేర్పుతున్నారు. నిజంగా ఆధ్యాత్మిక విషయాలు నేర్పేటువంటి మనుషులు ఎట్లా ఉండాలి? పరసంబంధమైన విషయాల మీద, పైనున్న వాటి విషయాల మీద, వాటి మీద దృష్టి పెట్టాలి, అంతే కదా. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ధనం మీద వ్యామోహం లేనటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు అని కనుక మాట్లాడితే, మొన్న ఎవరో చెప్తూ ఉన్నారు, వెళ్తూ ఉంటే మేము కర్నూలు వెళ్తూ ఉంటే దారిలో గుంటూరు దాటేటప్పుడు ఒక ముసలామెను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ముసలామె ఇంట్లో వాళ్ళు చూడలేదట, కొడుకు వాళ్ళు ఉన్నారు కానీ చూడటం లేదట. ఏదో ఒక సంస్థ, పేరేం చెప్పను, మా గురించి ఇలా మాట్లాడుతున్నారని అంటూ ఉంటారు. ఒక పెద్ద సంస్థ రోడ్డు పక్కన ఉంటుంది గుంటూరు వెళ్ళేటప్పుడు. అక్కడికి వెళ్ళి ముసలి వాళ్ళని చూస్తారంటే వెళ్ళిందట. వెళ్తే అక్కడ వాళ్ళు అడిగారంట,
మీకు ఇంట్లో వాళ్ళు ఎవరు లేరంటే ఉన్నారయ్యా, ఎందుకు లేరు, కొడుకు కోడలు వీళ్ళందరూ ఉన్నారు, అయితే వాళ్ళు ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నాకు రూపాయి ఇవ్వట్లేదు అని. అయితే వీళ్ళు అడిగారట, సరే మేము చూస్తాం నిన్ను, అయితే నీ ఆధార్ కార్డు మాకు ఇచ్చేయి, నెల నెల పెన్షన్ వచ్చింది కదా, ఇప్పుడు 3,000 పెరిగి 4,000 రూపాయలు అయిందో కదా, ఆ పెన్షను మేము తీసేసుకొని నేను చూస్తామన్నారంట. నీ పెన్షన్ డబ్బులు మాకు ఇచ్చే మేము చూస్తామని. ఆమె పెన్షన్ డబ్బులు ఇచ్చేసి చూస్తామంటే అక్కడ మరి ఉందా అని చెప్పేసి అంటే, నా పెన్షన్ తీసుకొని చూసే లెక్క అయితే మీరెందుకు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు, కొడుకు కోళ్ళు, ముసల్దానా నీకెందుకు పెన్షను, మేం కదా ముద్దేసేది, ఆ పెన్షన్ మాకు ఇచ్చే అంటున్నారంట. అంటే ముసల్దానా నీకెందుకు పెన్షన్ అని అనలేదు, కానీ వీళ్ళు చేసేది కూడా అదే, నీ పెన్షన్ నాకు ఇచ్చే అంటే ముసల్దానా ఇంకొక ముద్దేసేటప్పుడు నీకెందుకు పెన్షను, అది మాకు ఇచ్చే అనే కదా ఈ అర్థం దానిది అని చెప్పేసి అంటుంది. అంటే ముసలోళ్ళు కూడా బాగా బాగా ఆలోచన చేస్తున్నారు, మనం ఏదో అనుకుంటే కాదు. అంటే ఇక్కడ కొడుకులు కోడళ్ళు ఆ మాట అన్నారు, కానీ వాళ్ళు సేవ పేరట మేమేదో ముసలోళ్ళని చూస్తాం ఉద్ధరిస్తాం అనుకుంటూ అక్కడికి వెళ్తే కూడా వాళ్ళు అదే అడిగారు అని చెప్పేసి. అంటే వాస్తవంగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, కొందరు సేవ అనేటువంటి పేరట ధనాన్ని, నూనె డబ్బాలు అమ్మటమో, కర్చీఫ్ గుడ్డలు అమ్మటమో, మాతో టీ తాగాలంటే ఇంత డబ్బులు, టిఫిన్ చేయాలంటే ఇంత డబ్బులు, లేకపోతే ఒక డైనింగ్ అంటే ఇంత డబ్బులు, మాతో ఫోటో తీసుకోవాలంటే ఇన్ని వేల రూపాయలు, ఇవేదో యాదృచ్ఛికంగా చెప్పేటువంటి మాటలు కాదు, ప్రతిదీ కూడా జరుగుతున్నటువంటి మాటలు. ఇవంతా కూడా చూసినప్పుడు నిజంగా పైకి చూడటం నేర్పించవలసినటువంటి మనుషులే, అంటే ఎవరైతే ఈ రిలీజియస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళే కిందకు చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఇంకా పైకి ఎవరు చూస్తారు? ఇక్కడ క్రీస్తు ప్రభు జీవించినటువంటి కాలంలో, ఇప్పుడు కాదు 2000 సంవత్సరాల క్రితం కూడా ఈ లీడర్స్తో ఇదే సమస్య ఎప్పుడు కూడా లీడర్స్ తోటే. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, పైకి చూపించవలసినటువంటి వాళ్ళు పైకి చూడటం, ప్రజలకు నేర్పించవలసినటువంటి వాళ్ళే ఏం చేశారంటే ధనం మీద వ్యామోహం పెంచుకున్నారు. అలా పెంచుకోకూడదు అని ఒక సుదీర్ఘమైనటువంటి బోధ క్రీస్తు ప్రభు చేసి దాన్ని వివరాలతో సహా ఆయన చెప్తూ ఉంటే, లూకాసు వార్త మనం గమనించేటప్పుడు 16వ వచనమో ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత 14వ వచనమో, ధనాపేక్ష గల పరిసయ్యులు అంటేనే వాళ్ళు ప్రత్యేకపరుచుకున్న వాళ్ళు, ఆధ్యాత్మిక విషయాల కొరకు, దేవుని కొరకు. వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా ఏం చేశాడు? ఆ మాటలు చెప్పిన క్రీస్తు ప్రభుని మన భాషలో చెప్పాలంటే, పోవయ్య బాబు భలే చెప్పుకొచ్చావులే అన్నట్టుగా క్రీస్తు ప్రభు ఆ విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటే ఆయన్ను అపహసిస్తూ ఉన్నారు, పరిహాసం చేస్తూ ఉన్నారు. అపహసించుచుండగా ఆయన, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీరేదో మనుష్యుల ఎదుట నీతిమంతులుగా ఉండాలని మీరంతా కూడా ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, మీ హృదయం దేవునికి తెలుసు. ఆ తర్వాత ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. కింది వచనాలు కనుక చూసినట్లయితే, మనుషుల్లో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమో. ఈరోజు ఏదైతే మనుషుల్లో ఘనంగా ఎంచబడుతూ ఉన్నారో, ఈ ఘనంగా ఎంచబడేదంతా కూడా దేవుని దృష్టిలో అసహ్యమైనది. అంటే ఇది దేవుని దృష్టిలో ఘనమైనది కాదు. కాబట్టి దేవుని దృష్టిలో ఏది ఘనమైనది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ధనాన్ని గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన బోధించాడు. కాకపోతే ఈ ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు దాన్ని జీర్ణించుకోలేకపోగా ఆయన అపహాస్యం చేయటం మొదలుపెట్టారు. కాబట్టి ఏ మనిషి కూడా దేవునికి, సిరికి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనానికి దాసుడుగా ఉండలేడు. మనము ఈ రెంటిని మనము సేవించటం అనేది అసాధ్యమైన విషయం. ఎప్పుడైతే ఈ లోకం మీద, లోకములో ఉన్న వాటి మీద మనం మమకారం పెంచుకున్నామో, ఇక దేవుణ్ణి యొక్క కార్యాలు, మనకు పైన ఉన్నటువంటి కార్యాలు మనం ఆలోచన చేయలేం. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని గురించి ఆలోచన చేస్తామో, పైన ఉన్న వాటిని గురించి మనం ఆలోచన చేస్తామో, ఇక ఈ లోకం అనేటువంటిది మనం సంపాదించాలనేటువంటి వ్యామోహం మనలో ఉండదు. అప్పుడు ఏం చేయగలుగుతామంటే మనం ధారాళంగా ఇవ్వగలుగుతాం. మనం పైన ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఒక్కోసారి గమనించండి, ఒక్కోసారి కొంతమంది విదేశాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ ఏదో 1 నెల 2 నెలలు ఉండాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నెల 2 నెలలు ఇక్కడ జీవించడానికి కావలసినటువంటి విషయాలు, అంటే కావలసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పరచుకుంటారు. అంటే ఒక మంచము, లేకపోతే వాళ్ళకి ఉండటానికి కావాల్సిన, ముఖ్యంగా మన పట్టణాలు కాదు కానీ
మీకు సాఫ్ట్వేర్లు ఎక్కువగా ఉండేటువంటి సిటీల్లో, ఒకవేళ చెన్నై కానీ బెంగళూరులో చాలా ఎక్కువగా ఉంటే, అలాగ కొన్ని టౌన్లో కనుక చూసినట్లయితే బయట దేశాల నుంచి వచ్చి 1 నెల 2 నెలలు ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి సామాన్ అయితే వాళ్ళు ఏదైతే కొనుక్కున్నారో ఆ సామాన్ ఏం చేస్తారో మొత్తం ఫ్లైట్లో వేసుకొని వెళ్ళిపోతారా? వెళ్ళరు. అలా వెళ్ళాలంటే ఈ సామాన్ కంటే ఎక్కువ డబ్బు కట్టాలి వాటికి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఓఎల్ఎక్స్ కానీ కొన్ని వెబ్సైట్లు చూసినప్పుడు వాటిని చాలా తక్కువ ధరకు అమ్మేస్తారు, చాలా తక్కువ ధరకు అమ్మేస్తారు. ఒకవేళ వాటిని ఎవరు కొనలేదనుకోండి, చాలా తక్కువ ధరకే అమ్మాలని అనుకున్నారు, ఎవరు కొనలేదనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? సాయంత్రం ఫ్లైట్ టికెట్ వాళ్ళ దేశం వెళ్ళటానికి, కానీ ఈ లోపు అమ్ముడు పోలేదు. సాయంత్రం 5:30కి ఫ్లైట్ టికెట్, మధ్యాహ్నం అయింది, 1 గంట అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, ఎవరూ కూడా కొనలేదు. ఈలోపు అక్కడ మీరే ఉన్నారనుకోండి, కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ సామాను అమ్ముడుపోలేదు కాబట్టి నా టికెట్ క్యాన్సిల్ చేసుకొని వచ్చే వారం అమ్ముకున్న తర్వాత మళ్ళీ వెళ్తానండి అంటారా? అనరు. వీటన్నింటినీ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు? మీరు ఆశ్చర్యపోకండి, అదేంటి వీటిని వదిలేసి వెళ్ళిపోతారా అని. వదిలేసి వెళ్ళిపోతారు నిజంగా. ఎందుకు? వాళ్ళ ప్రయాణము ఈ వస్తువుల కంటే కూడా విలువైనది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వీటిని ధారాళంగా వదిలేస్తారు. ఒకవేళ మన బోటోళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి, ఇది మీరు తీసుకోండి, ఒకవేళ తీసుకోండి అనకపోతే మరి మీరు వెళ్ళిపోతున్నారు కదా ఇవన్నీ నాకు ఇస్తారా అని అన్నారనుకోండి, తీసుకోండి అంటారు ఒకే మాట. అదేంటి ఇవన్నీ తీసుకోమంటున్నారు, నిజమేనా? నా చెవులు నేను నమ్మలేకపోతున్నాను, మీరు చెప్పింది నిజమేనా, నన్ను గిల్లి చూడండి అనాల్సిన పని లేదు. ఎందుకు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీటితో పని లేదు. అది వాళ్ళకి 100% తెలుసు. ఇక నేను వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న మంచం మీద పడుకోగలడా? పడుకోలేడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న వస్తువును ఉపయోగించగలడా? ఉపయోగించలేడు. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఏది తనకు ప్రయోజనం ఉండదు కాబట్టి వదిలేసి వెళ్ళిపోతాడు, ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంతే కదా, అందులో ఆశ్చర్యమేమి లేదు. అలానే మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి ప్రయాణం చేసే వాళ్ళము అనే విషయం కనుక మనకు అర్థమైతే మనం కూడా ఏం చేస్తామంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతాం, ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇది ఎవరికైతే అర్థం కాదో నా తర్వాత నా పిల్లలకి, నా పిల్లల పిల్లలకి, పిల్లల పిల్లల పిల్లలకి, 2వ తరం, 3వ తరం, 4వ తరం, 10వ తరం అంటూ ఉంటారు కదా. 10 తరాలు కూర్చొని తింటే కూడా తరగనంత ఆస్తి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అలాగా ఈ లోకములో వాళ్ళు కూడబెట్టడం నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక విషయాల మీద చింతన ఉంటుందో ఇదంతా కూడా భ్రమ. మన చుట్టూ ఉన్నటువంటిది లోకం అనేటువంటిది ఏంటంటే ఇదంతా కూడా ఒక భ్రమ. ప్రసంగ గ్రంథం చదివేటప్పుడు సూర్యుని కింద మనిషి పడే ప్రయాసంతా కూడా ఒక గాలిని పట్టుకున్నట్లున్నది అని చెప్పేసి అంటాడు. ఇదంతా కూడా భ్రమ. నేనేదో పట్టుకున్నానని అనుకుంటున్నాం కానీ గాలి మనం పట్టుకున్నది. మనం చెయ్యి విప్పి చూసినటువంటి రోజున మన చేతిలో ఏమీ ఉండదు, నేనేదో పట్టుకున్నానని అనుకుంటాం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏమిటి అంటే ఇదంతా కూడా గాలిని పట్టుకోవటం, ఒక భ్రమలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు ఎప్పుడైతే దాన్ని చెప్పాడో అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అర్థం చేసుకుంటారు. కానీ ధనాపేక్ష కలిగినటువంటి పరిసయ్యులు అయితే ఆయన అపహాస్యం చేశారు, పరిహసించారు ఆయన్ని. ఏంటి నువ్వు చెప్పుకొచ్చేది అన్నట్లుగా. ఈరోజు కూడా ఎలాంటి విషయాలను చెప్పామనుకోండి పరిహసించేటువంటి వాళ్ళు, అపహాస్యం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు, మీరు ఏ మతంలో అయినా సరే దేవుడు అంటే భూమి మీద ఉన్నటువంటి విషయాలను చూపించేటువంటిది కాదు, ఆధ్యాత్మిక చింతన. అసలు దేవుడే పైన ఉన్నాడు. దేవుడు అనే మాట ఎప్పుడైతే మాట్లాడామో ఇక పైకి చూడటం నేర్చుకో అని అర్థం అన్నమాట. ఎందుకంటే దేవుడు అంటేనే పైన ఉన్న ఆయన. ఎప్పుడైతే దేవుని గురించి చెప్పామో ఇక పైకి చూడటం మనం నేర్చుకోవాలి. అంతేగాని దేవుడు అని చెప్పి మళ్ళీ కిందకు చూపిస్తే, కింద ఉన్న వాటిని గురించి సంపాదించడానికి నువ్వు దేవుడిని ఉపయోగిస్తే. కాబట్టి ఈరోజు మతము అనేటువంటి ఆ ముసుగులో ఏమవుతుందంటే వ్యాపారం చేయటం మొదలు పెడుతూ ఉన్నారు. కొంతమంది ఈ లోకాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి వాళ్ళు అని వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే దేవుడు. ఆ బలహీనతను ఉపయోగించి వీళ్ళ నుంచి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. వీళ్ళు ఇలానే ఉన్నారు, కానీ ఆ పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు లక్షలు కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. కానీ నిజంగా సేవ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళైతే వారు ఏమీ సంపాదించుకోరు. మీరు లోకంలో కూడా కొంతమంది నిస్వార్థంగా పనిచేసినటువంటి ప్రజానాయకులు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఆస్తిపాస్తులు ఏమీ లేనటువంటి వాళ్ళు. నిజంగా స్వార్థం అనేటువంటిది కనుక లేకపోతే ఏమీ సంపాదించరు.
ఈరోజు మనం సంపాదించాలి సంపాదించాలి అనుకుంటున్నామంటే స్వార్థము. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు యొక్క బోధలో ధనం మీద అనేకమైనటువంటి బోధలు ఆయన చేశాడు. మనుషుల్లో ఈ ధనము అంటే వ్యామోహాన్ని ఎప్పుడైతే చంపగలుగుతామో, ఈ వ్యామోహం తీసివేయగలుగుతామో, అప్పుడే పరసంబంధమైనటువంటి విషయాలను ఆలోచన చేయగలుగుతాడు. మనిషి ధనాన్ని నేను గట్టిగా పట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, నేను డబ్బుని, నేను దేవుణ్ణి, ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటా, మీకేమన్నా ఇబ్బందా అన్నట్లుగా మనిషి మాట్లాడతాడు. అని క్రీస్తు ప్రభు చెప్పాడు, మీరు దేవునికి సిరికి మీరు దాసులుగా ఉండలేరు. మీరు ఒకరిని సేవించాలి, ఒకరిని తృణీకరించాలి. ఏదో ఒకటి మాత్రమే, ఈ రెండు అవ్వవు అనేటువంటి విషయం ఆయన తెలియజేశాడు. మనము క్రీస్తు యొక్క బోధనని గమనించేటప్పుడు ఇచ్చేటువంటి విషయాన్ని గురించి ఆయన చాలా బాగా నేర్పించాడు. బైబిల్ కనుక మీరు చూసినట్లయితే ఇవ్వటము, ఎందుకంటే ఇవ్వటము అనేటువంటిది దైవ స్వభావం. దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన ఇస్తూనే ఉంటాడు. క్రీస్తు ప్రభు కూడా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, తనకున్నదంతా కూడా ఇచ్చేశాడు. ఈరోజు ఆ దేవుని యొక్క బిడ్డలము అని చెప్పేసి కనుక మనం అనుకున్నట్లయితే మనం కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఇవ్వటం నేర్చుకుంటామో, పైకి చూడటం నేర్చుకుంటామో, అప్పుడే మనం దేవుని బిడ్డలం అవుతాం. కింద కనుక చూసినట్లయితే మనం దేవుని బిడ్డలం కాలేం. మనము గమనించేటువంటి విషయం ఏమిటి అంటే, మనం ఇవ్వటంలో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఎంతగా ఎదగాలి అని అంటే, ఇవ్వటంలో అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇవ్వటంలో ఉన్నటువంటి దీవెన మనం నేర్చుకున్నామో అప్పుడు మనం ఇస్తాం. ఇవ్వటంలో ఉన్నటువంటి దీవెన మనం నేర్చుకుంటే, ఇప్పుడు మీరు వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే విత్తనాలు విత్తుతారు. ఒక కొబ్బరికాయ ఉందనుకోండి, మీరు కొబ్బరికాయతో 2 పనులు చేయొచ్చు. ఏంటంటే, ఒకటి పగలగొట్టుకొని మీరు తినేయటం, రెండవది మీరు తినకుండా నోరు కట్టుకొని, అంటే మీరు తినకుండా త్యాగం చేసి ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి మట్టిలో మీరు విత్తటం. ఈ 2 పనుల్లో ఏ పనైనా చేయొచ్చు ఆ కొబ్బరికాయతో. ఈ రెండిట్లో ఏది చేయాలనిపిస్తుంది మనకి? ఈ రెండిట్లో ఏది చేయాలనిపిస్తుంది? ఈవేళ మనం తినటం కంటే కూడా భవిష్యత్తును చూడటం మంచిది, కాబట్టి మనం దాన్ని తీసుకొని వెళ్ళి విత్తనాలు విత్తుదాం అని అనిపిస్తుందా? అనిపించదు. మరి ఏమనిపిస్తుంది? కమ్మగా కొబ్బరి పచ్చడి చేసుకొని తింటే, లేకపోతే కొబ్బరి నూరుకొని తింటే, లేకపోతే కొబ్బరి పగలు కొట్టుకొని తింటే, కొబ్బరి లేకపోతే బెల్లం ఇంకేదో కాంబినేషన్లు ఉంటాయి కదా, ఇవన్నీ చేసుకొని ఉంటే ఇవన్నీ ఇక్కడ గుర్తొస్తూ ఉంటాయి. దాంతో 4 జివ్వని ఊరుతూ ఉంటుంది. ఊరేసరికి మనం ఏం చేస్తామంటే, ఈ విత్తటం గిత్తటం ఇప్పుడు విత్తితే ఎప్పటికీ, పోనీ ఎవరన్నా వచ్చి చెప్పారు, నువ్వు అట్లా అనుకోవద్దు, ఈ ఒక్క కొబ్బరికాయ విత్తి చూడు, ఇందులో నుంచి కొన్ని 100 కొబ్బరికాయలు వస్తాయి, 1000 కొబ్బరికాయలు వస్తాయి. ఈ ఒక్క కొబ్బరికాయ విత్తి చూడు, నీకు కొన్ని 1000 కొబ్బరికాయలు వస్తాయి. అంటే ఎప్పటికీ అని అడుగుతాం. వస్తాయని నాకు తెలుసు, ఎప్పటికీ అంటే మనకేమిటి అంటే, ఇందులో నుంచి అంత ఫలితం వస్తుంది అని మనకు తెలిసినా కానీ మనం దాన్ని విత్తుకోవాలి అంటే, ఇక్కడ మీరు చూడండి, మనకి మన శరీరానికి ఉన్నటువంటి ఈ కోరికలన్నీ కూడా, వీటిని ఎప్పుడైతే అదుపు చేసుకోగలమో అప్పుడే దాన్ని దాటి ఆ దీవెన వైపు వెళ్ళగలం. ఈలోపు నువ్వు ఏమన్నా చెప్పు, నేనైతే నీ మాట వినను అందనుకోండి నాలుక, ఇక మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయగలిగింది లేదు, పగలగొట్టి దానికి పెట్టాల్సిందే. అదే ఆ నాలుక తన్ను తాను అదుపులో ఉంచుకొని, పర్వాలేదులే అదేదో బాగుంటుంది అంటున్నారు కదా, మంచి దీవెన ఉంటుంది అంటున్నారు కదా, నేను అవసరమైతే ఒక 4 సంవత్సరాలు ఆగుతాను, నువ్వు వెళ్ళి విత్తు, ఆ తర్వాత తిందాంలే, మనం ఒక్కలం కాదు మనతో పాటు చాలామంది తింటారు ఇలాంటి వాళ్ళు, నేను ఆగుతానులే అని ఆ నాలుక గనక తనకున్నటువంటి ఆ కోరికలన్నిటినీ కూడా అదుపులో ఉంచుకోగలిగితే, ఈరోజు వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు విత్తగలుగుతున్నారు అంటే ఆ భవిష్యత్తును చూడగలుగుతున్నారు కాబట్టి విత్తగలుగుతున్నారు. ఈరోజు మనం కూడా దేవుడు మనకి ఇచ్చేటువంటి ధనాన్ని, 1 మనం ఉపయోగించుకోవచ్చు, 2 మనం విత్తుకోవచ్చు. ఈ 2 కూడా మన జేబులో ఎంతున్నా, అది పావలా, రూపాయి, 100, 1000, 1,00,000, కోటి, అది ఎంతున్నా సరే వీటితో మనం 2 పనులు చేయొచ్చు. 1 మనం విత్తుకోవచ్చు, రెండోది లేదులే ఇప్పుడు నాకు చాలా ఖర్చులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికిప్పుడు మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించేటప్పుడు మాసిదోనియా సంఘాలను గురించి అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. వాస్తవంగా ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘస్థులు చాలా బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళు.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము. 8వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 1వ వచనం నుంచి కనుక చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోనూ మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగానో తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. సామర్థ్యం కొలది ఇవ్వలేదు, సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. రెండవది, తమంతట తామే ఇచ్చారు, ఎవరు వాళ్ళని బలవంతం చేయలేదు. ఆ తర్వాత విషయంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి. దేవునికి అప్పగించుకున్నారు, తమను తామే మాకు కూడా అప్పగించుకున్నారు. మొదట దేవునికిని ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేదురని మేము అనుకొనలేదు అని అంటున్నాడు. ఇంతగా చేదురని మేము అనుకోలేదు. వాస్తవంగా ఈ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘాలను గురించి గమనించేటప్పుడు వాళ్ళు చాలా నిరుపేదలు. మనం గమనించేటప్పుడు తెలియజేస్తూ ఉంటాడు. 2వ వచనం కనుక చూసినట్లయితే వారిని గురించి మాట్లాడుతూ 2వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు, ఏలైనగా వారు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, వారు నిరుపేదలైననో, పేదలు కాదు వాళ్ళు, నిరుపేదలై ఉండి కూడా తమ సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. ఇదంతా కూడా ఎలా జరిగింది అంటే, వాళ్ళు ఇందాక చెప్పినట్లుగా ఈ భౌతికమైనటువంటి విషయాల మీద కాకుండా ఆధ్యాత్మిక విషయాల మీద, పైన ఉన్నటువంటి విషయాల మీద ఆలోచన పెట్టగలిగారు. రెండవది ఏమిటి అంటే, వాళ్ళు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మీరు బాగా 1-2 వచనాలు చదివినప్పుడు 1వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళకు అనుగ్రహించబడిన దేవుని కృప. ఏది దేవుని కృప? చాలా సందర్భాల్లో తెలుసో తెలియకో మనము కృప 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 అని మాట్లాడుతూ ఉంటాం. కృప 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 అని పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఏది దేవుని కృప? కృప అని పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కృప అని పేర్లు పెట్టుకున్న వాళ్ళు అందరిలో కృప ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి ఒకరు అన్నారు, పేరు పెట్టేటప్పుడు వాస్తవంగా తల్లిదండ్రులు మరి ఆలోచన చేసి పేరు పెడతారో, ఆలోచన చేయకుండా పేరు పెడతారో. అయితే ఆలోచన చేసేవాళ్ళు పేరు పెడతారు. పెట్టేటప్పుడు మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఒక ఊరు వెళ్తే పేరు నిదానం, కానీ చాలా స్పీడ్ అంట. మీరు అసలు ఆ నిదానం అనే పేరే నాకు కొంత వింతగా అనిపించింది. పేరు నిదానం అది చెప్తూ ఉన్నారు. పేరేమో నిదానం అండి, కానీ మనిషి చాలా స్పీడ్ అని. అంటే వాస్తవంగా వాళ్ళు అట్లా పెట్టారేమో. ఒకసారి మీరు మనుషులు చూసినప్పుడు వాళ్ళ పేరుకి వాళ్ళ ప్రవర్తనకి అసలు సంబంధమే ఉండదు, అట్లా ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళు అలా కోరుకొని పెడుతూ ఉంటారు. అలాంటి గుణ లక్షణాలు వాళ్ళ పిల్లలు అలవర్చుకోవాలనేటువంటి కోరికతో పెడుతూ ఉంటారు కానీ అవేవి నేర్పించరు. కాబట్టి అవి నేర్పించకపోతే వచ్చేటువంటివి కావు. ఇక్కడ కూడా మాసిదోనియా సంఘాలను గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, వారికి అనుగ్రహించబడినటువంటి దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఏది దేవుని కృప? కృప అనేటువంటి మాట మీరు కనుక గమనించినట్లయితే కారిస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అన్మెరిటెడ్ ఫేవర్ అని చెప్పేసి అర్థం. అన్మెరిటెడ్ ఫేవర్. అన్మెరిటెడ్ అంటే మెరిట్ లేని వాళ్ళ యొడల ఆ ఫేవర్ని చూపించటమే కృప. ఉదాహరణకి మీకు ఫస్ట్ వచ్చింది అనుకోండి, మీకు బహుమానం ఇస్తారు. మీకు ఫస్ట్ వస్తే బహుమానం ఇస్తే అందులో గొప్ప ఏమి ఉండదు, అంతే కదా. ఒకవేళ మీకు ఏమీ రాకపోయి తప్పి కూర్చున్నా కానీ నీకు కూడా నేను బహుమానం ఇస్తారా అంటే నాకెలా వస్తుంది బహుమానం? అదే కదా.
ఇప్పుడు అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వటం వేరు, అర్హత లేనటువంటి వాళ్ళకు ఇవ్వటాన్నే కృప అని చెప్పేసి అంటాం. కాబట్టి కృప అనేటువంటి మాట అన్మెరిటెడ్ ఫేవర్, అంటే వాళ్ళకు మెరిట్ లేకపోయినా కానీ వాళ్ళ మీద జాలి లేదా దయ చూపించటం. ఇప్పుడు వాస్తవంగా దేవుని ఎదురుగా నించుంటే మనెవరికి కూడా అర్హత లేదు. ఈరోజు మనం పొందినటువంటి రక్షణ మన అర్హతతో పొందింది కాదు. ఒకసారి కొంతమంది అయితే లిటరల్గా చెప్తూ ఉంటారు, ఈరోజు నిజంగా దేవుడు మాకు ఇంత ఇచ్చాడు కానీ ఇదంతా దేవుని కృపండి అని. ఈరోజు మనం చదువుకున్న చదువు ఏదో నా ఇంటెలిజెన్స్ అనుకుంటే కాదు. మనకంటే కూడా పెద్ద పెద్ద బుర్రలు ఉన్న వాళ్ళకి ఇన్ని మార్కులు రావు. మనకంటే పెద్ద బుర్ర ఉన్న వాళ్ళకి మనం చేసే పని ఉద్యోగం ఒకవేళ వాళ్ళకి దొరకదు. ఒకసారి మీరు కోచింగ్ సెంటర్లలో చూడండి, వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో, ఎంత మెరిట్ ఉన్న వాళ్ళు ఉంటారో, మరి వాళ్ళకి ఎందుకు ఉద్యోగం రాదో అర్థం కాదు. ఒకసారి మీరు గమనించండి, అంత మెరిట్ కాదు కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. కొంతమంది నిందిస్తారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఎప్పుడు బుర్ర తక్కువ వాళ్ళకి వస్తాయని. అంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళు అలాగా మమ్మల్ని బుర్ర తక్కువ వాళ్ళని మీరు తక్కువ చేయకండి అని అంటా ఉన్నాడు పక్కనే. అంటే మిమ్మల్ని అని కాదు కానీ, అంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే రాసిపెట్టి ఉండాలంటారు కొంతమంది. అంటే నేనేదో మెరిట్ కాబట్టి నాకు వస్తుందంటే కాదు. కొంతమంది చూడండి ఎంత తెలివితేటలున్నా కానీ వాళ్ళకి రావు. కొందరు వాళ్ళు కూడా అనుకోరు వాళ్ళకి అది వస్తుందని, కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. ఎంతోమంది పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు. అంటే మన చదువు కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, లేకపోతే మనం తినేటువంటి ఆహారము, మనం కట్టుకునే బట్ట, ఈరోజు మనం నివాసం ఉండే ఇల్లు, ఇదంతా కూడా మన కష్టమో లేకపోతే నా శక్తి నా సామర్థ్యం ఇచ్చింది అనుకుంటే వట్టిదది. ఇదంతా కూడా ఎలా వచ్చింది అంటే, నాకు ఆ మెరిట్ లేకపోయినా దేవుడు నా ఎడల ఆ జాలిని చూపించి నాకు ఇచ్చినటువంటిది. పని ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా అడుక్కునే వాళ్ళు వచ్చారు, అమ్మా ఒక ముద్దుంటే వేయి తల్లి అని అన్నారు. మీరేం చేశారంటే అలా చూశారు, ఒక ముద్దుంటే వేయి తల్లి అని చెప్పేసి అన్నారు. అంటే మీరు తీసుకొని వచ్చి ఒక ముద్ద వేశారు. బాగా ఆలోచన చేయండి, కొంచెం కష్టమైన విషయమే అర్థం చేసుకోవాలంటే. అడుక్కునే వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, ఒక ముద్దుంటే వేయి తల్లి అని చెప్పేసి అన్నారు. మీరు వచ్చారు, బయటకు వచ్చారు, ఒక ముద్ద వేశారు. ఇప్పుడు ఆయన పొందినటువంటి దేనివల్ల పొందాడు? నేనేం ఊరికినే పొందలా, ఆమె ఊరికినే వేయలా. ఇదంతా నా కష్టం. పొద్దున్నే 5ంటికి లేచి ఇంట్లో నుంచి బయలుదేరి కాళ్ళ మీద నడుచుకుంటూ ఇంత దూరం వచ్చి, అమ్మా ఒక ముద్దుంటే ఈ తల్లి అని గట్టిగా అరిస్తే నా కష్టం వల్ల ఈ ముద్ద వచ్చింది. అదేం పుణ్యానికి పెట్టలా ఆమె, ఇదంతా నా కష్టం అన్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఆయన పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి రాలేదా? మీరేమైనా ఇంటికి పంపించారా క్యారేజీ? ఆయన నడుచుకుంటా రాలేదా? మీరేమైనా మోటార్ సైకిల్ ఇచ్చి పంపించారా? లేకపోతే ఓలానో యూబరో ర్యాపిడోకి ఏమైనా డబ్బులు కట్టారా? వద్దులే నువ్వు నడుచుకొని రావద్దులే అని. లేకపోతే అమ్మా ఒక ముద్దుంటే వేయి తల్లి అని గట్టిగా పాపం అరవకుండానే మీరే బయటకు వచ్చేసారా? ఆయన చెప్పిందంతా నిజమే అటువైపు నుంచి. కానీ మీ వైపు నుంచి మాట్లాడండి. ఒకవేళ అదే మాట మాట్లాడుతుంటే మీరు విన్నారు, పక్కన వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది, ఇదేమి ఆమె పుణ్యానికి ఇవ్వలేదు నాకు, నేను అంత కష్టపడితే నాకు ఇచ్చింది అని మాట్లాడుతూ ఉన్నాడు అడుక్కునే ఆయన. మీరు అదంతా విన్నారు. రేపురా నీ పని చెబుతా అని అనుకుంటారా? అనుకోరా? లోపల అనుకోరా? పాపం ఇంత కష్టపడ్డా ఇవాళ వరకు నేనేదో ఇచ్చాను అనుకుంటున్నాను, కానీ ఇందులో అంత కష్టం ఉందన్నమాట, పాపం ఆయన కష్టం అనుకుంటారా మీరు? అనుకోరు. రేపు రా చెప్తా అనుకుంటారు. రేపు కూడా వచ్చాడు, అమ్మా ఒక ముద్దుంటే ఏ తల్లి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? వేస్తారా? అప్పుడు మీ లోపల ఉన్న మనిషి బయటకు వస్తాడు, ఇవాళ చూద్దాం నీ కష్టం నీకేమొచ్చిద్దో అని. 4 సార్లు 10 సార్లు పిలిస్తే కూడా రారు, వేరు, లేదు పో అంటారు. అంతేనా? అంటే ఆయన వైపు నుంచి ఆయన కష్టపడితే కష్టపడ్డాడేమో, కానీ మీ వైపు నుంచి మీరు ఊరికినే ఇచ్చారు, ఉచితంగా ఇచ్చారు. కానీ ఉచితంగా ఇచ్చినటువంటి దాన్ని ఆయన ఏమనుకుంటాడు? ఇదంతా నా కష్టం వల్ల వచ్చింది అనుకుంటాడు. ఇప్పుడు ఆ ఇచ్చినటువంటిది మీరు ఇచ్చారంటున్నాం కదా, ఆ ఇచ్చిందేమో దేవుడు, అమ్మా ఒక ముద్దుంటే ఏ తల్లి అన్నదేమో మనం దేవుణ్ణి మనం వేడుకుంటే ఆయన ఉచితంగా మనకి ఇస్తూ ఉన్నాడు. మనమేమనుకుంటాం ఉచితాన్ని? నాకేం ఉచితంగా రాలేదు, పొద్దున్నే లేచి 5 గంటలకు కూర్చొని చదివేవాడిని రోజు, అందుకే ఇన్ని మార్కులు వచ్చినాయి. నాకేం ఊరికినే రాలేదు, ఎంత కష్టపడి మా అమ్మ నాన్న పుస్తకాలు కొన్నారు, స్కూల్లో చేర్పించారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పేసి ఈ లిస్ట్ అంతా చెప్తాం. కానీ అస్సలు విషయం ఏంటంటే ఆయన ఉచితంగా ఇచ్చినటువంటి దాన్ని చెప్పం.
కాబట్టి ఈ కృప అనేటువంటి మాటకి ఏమిటంటే అన్మెరిటెడ్ ఫేవర్, అంటే మనలో అర్హత లేకపోయినా ఇప్పుడు ఆయనలో ఏం అర్హత ఉందని వేశారు. పోనీ అడుక్కునే ఆయన చెప్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళావు, నీకెవడన్నా వేసాడరా? వేయలేదు, నాకు వేసాడు. అంటే దాని అర్థం ఏంటి? నా ఫేస్ వాల్యూ అది, నన్ను చూస్తే ఎవరికైనా వేయాలనిపిస్తుంది. అంటే ఒక్కోసారి మనం అట్లా కూడా అనుకుంటాం. ఒకసారి మనమేమనుకుంటామంటే మనకి ఎవరన్నా ఏదన్నా ఇచ్చారంటే అది నన్ను చూస్తే అని అనుకుంటాం. నా ఫేస్ వాల్యూనో, నా గ్లామరో, లేకపోతే నా బాడీ లాంగ్వేజో సంథింగ్ ఏదో అని అనుకుంటూ ఉంటారు. మీరు ఒక్కొక్కసారి చూడండి, లోకంలో దీని మీద చాలా ఎక్కువగా బోధ చేస్తూ ఉంటారు. నువ్వు ఎదుటి వాళ్ళ దృష్టిలో పడాలంటే ఏం చేయాలి, ఎదుటి వాళ్ళ దృష్టిలో ఉండాలంటే నీ డ్రెస్ ఎట్లా ఉండాలి, అది ఎట్లా ఉండాలి, ఇది ఎట్లా ఉండాలి, ఏవేవో చెప్తూ ఉంటారు. ఇదంతా ఒకవేళ నువ్వు రెడీ అయ్యి వెళ్ళినా కానీ ఆయనకి నిన్ను చూస్తే ఏ బుద్ధి అవ్వలేదు. తెలుగులో ఒక సామెత చెప్తారు, మోటుగా చెప్తాను, కొందరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, కొందరిని చూస్తే కొట్టబుద్ధి అయింది. నువ్వు ఎంత బాగా వెళ్ళినా కానీ నిన్ను చూస్తే వాళ్ళకి పెట్టబుద్ధి అవ్వలేదు. అప్పుడేమవుతుంది? ఒకసారి మీరు చూడండి, మనం వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో కొంతమంది అడుక్కుంటూ ఉంటారు, కానీ కొంతమంది ఊరికి అలా కూర్చుంటారు. వెళ్ళే వాళ్ళకి ఏమనిపించిందో వాళ్ళ మొహం చూస్తే కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అట్లా వేసి వెళ్తారు. అసలు అడుక్కునే వాళ్ళకి ఒకసారి నేను ఇలానే విజయవాడ రైల్వే స్టేషన్లో దిగి వస్తున్నాను, ఒకళ్ళేమో వస్తూ ఉంటే అమ్మ 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 అంటున్నారు, ఆయనకి వేయలేదు. పక్కన కూర్చొని ఉన్నటువంటి ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి అట్లా వేసి వెళ్తుంటే అమ్మ 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 అని ఆయన ఇలా చూస్తూ ఉన్నాడు, అంతేలే అంటున్నాడు. నిజంగా అక్కడ ఉన్నప్పటి నుంచే పిలుస్తూ ఉన్నాడు ఆయన, అక్కడ ఉన్నప్పటి నుంచే పిలిస్తే ఈయనకి వేయలేదు. మరి ఆ పక్కనున్న వాళ్ళని చూస్తే మరి జాలి కలిగిందో, దయ కలిగిందో, అయ్యో అనిపించిందో, ఏమనిపించిందో కానీ అసలు అరిసే ఆయనకి వేయకుండా పక్కన ఆయనకి వేసారు. కొందరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, కొందరిని చూస్తే కొట్టబుద్ధి అయింది. అంటే అది వాళ్ళని చూస్తే ఆయనకి జాలి కలిగింది, ఇవ్వాలనిపించింది. ఒకవేళ ఆయన కొంచెం నోరున్నాడు, ఏవమ్మా ఒకసారి ఇట్రా 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 నిన్నే ఇట్రా, ఇక్కడి నుంచి అరుస్తున్నాను నేను, అరిసేవాడిని నాకు వదిలేసి ఆడికేసావు ఏంటని అడిగితే అసలు అలా ఎందుకు వేసావు నువ్వు అని అడుగుతున్నా అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? తప్పైందిలే, అడిగినోడికి కదా వేయాలి, సారీ అని ఆయనకు కూడా ఇస్తారా? వెంటనే మీ లోపల మనిషి అప్పుడు బయటకు వస్తాడు, నువ్వెవడరా నన్ను అడగటానికి అంటారు. అంతేనా? నా ఇష్టం, నువ్వు అడిగావు కాబట్టి నేను మళ్ళీ ఇస్తున్నా ఆయనకి అని ఇంకో 10 రూపాయలు కూడా ఇచ్చేళ్తారు. అంతేనా? ఎందుకంటే అది మీ ఇష్టం. దేవుడు కూడా అలాగనే ఆయన ఇష్టం. మీరు చూసారా, ద్రాక్ష తోటను గురించినటువంటి ఉపమానంలో ఉదయం 9 గంటలకు వచ్చారు పని చేయటానికి. 9 గంటలకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఒక రోజు పని చేస్తే ఒక దేనారా ఇస్తానని చెప్పేసి అన్నాడు. 9 గంటలకు వచ్చారు, ఆ తర్వాత మరలా వెళ్ళి చూశారు, మరలా 12 గంటలకు వచ్చారు, 3 గంటలకు వచ్చారు, చివరికి సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయిపోయిన తర్వాత ఆయన చివరి వచ్చినటువంటి వాళ్ళకి ఒక దేనారా ఇచ్చాడు. అబ్బో, చివరి వచ్చిన వాళ్ళకే దేనారా ఇచ్చాడంటే పొద్దున్నే 9 గంటలకు వచ్చిన వాళ్ళకి మనకెంత వచ్చిద్దో అనుకున్నారు వాళ్ళు. అందరికీ ఒక దేనారానే ఇచ్చి పంపించాడు. అప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు సనుక్కోవటం మొదలుపెట్టారు. ఉదయం నుంచి ఎండకు కష్టపడ్డటువంటి మమ్మల్ని వాళ్ళతో నువ్వు సమానం చేసావు కదా అని చెప్పేసి వాళ్ళు సనుక్కుంటుంటే గొనుక్కుంటుంటే యజమాని వచ్చి పిలిచాడు. పొద్దున్నే 9 గంటలకి నీతో నేను ఎంతకో ఒప్పందం చేసుకున్నాను అంటే, నువ్వు సాయంత్రం వరకు చేస్తే ఒక దేనారా ఇస్తానన్నావు, అంటే నీ దేనారా నీకు ఇచ్చాను కదా, ఇచ్చాను. నేను నీకేమైనా అన్యాయం చేశానా? నేను ఎంత ఇస్తా అన్నానో అంత ఇచ్చాను కదా, నీకేమైనా అన్యాయం చేశానా? చేయలేదు. కాబట్టి నేను నీకేం అన్యాయం చేయలేదు. వాళ్ళకి నీకు ఇచ్చినందున నేను మంచివాడిగా ఉన్నందువల్ల నీకు కడుపు నొప్పి కలిగిందా అని చెప్పేసి అడుగుతాడు. నాకుంది, నేను ఇచ్చుకున్నాను. నేను ఆయనకి నీకు ఒక దేనారా ఇస్తా అన్నాను, ఒక దేనారా ఇచ్చాను, పక్కెళ్ళిపో, అంతే అయిపోయింది. ఇక నేను ఒక దేనారా ఇచ్చానా లేకపోతే ఊరికినే ఇచ్చానా, ఎందుకు ఇచ్చాను? నాకుంది, నేను ఇచ్చుకున్నాను. నిజంగా ఆ ఉపమానంలో ఆయన దేవుడు నా ఇష్టం నేను ఇచ్చుకుంటా అని అంటున్నాడు. ఆయన నీకేంటి నొప్పి, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా అంటే, నాకు ఎవరి ఎడల అయితే జాలి కలుగుతుందో, కృప కలుగుతుందో నా ఇష్టం నేను ఇచ్చుకుంటా. ఈ మాట వినేటప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, అంటే ఆయన కృపను గనక ఫేవర్ సంపాదిస్తే ఆయన ఎంతైనా ఇచ్చుకుంటాడు. ఆయన అడిగేవాడు ఎవడు లేడు, అడగటానికి కూడా ఎవరికి అర్హత లేదు. ఈరోజు ఒక్కోసారి చూడండి, మనం అంటూ ఉంటాం, ఏమి లేని వాళ్ళండి దేవుడిలోకి వచ్చి ఎంత దీవించాడో, అట్లయ్యారు ఇట్లయ్యారంట. ఆయన ఇష్టం, ఆయన ఇచ్చుకుంటాడు. పెంట కుప్పలో నుంచి దీనుల్ని పైకెత్తుతాడు. మీరు చూడండి, ఇజ్రాయేలీల చరిత్ర కనుక మీరు చూసినట్లయితే, గాడిదలు ఎత్తుకుంటా వెళ్ళినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజుగా. నువ్వెవడు అని అడగటానికి ఎవరికుంది అధికారం? నా ఇష్టం నేను ఇచ్చుకుంటా. గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల దొడ్డిలో ఉండేటువంటి దావీదును తీసుకొని వచ్చి ఇజ్రాయేల్ సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
అంతకు ముందున్నటువంటి సౌలుని, ఆయన కొడుకుని, ఆయన వంశం మొత్తాన్ని కూడా తోసవతల పడేశాడు. నా తర్వాత నా బిడ్డలే కదా రాజు అనుకున్నాడు. లేదు, తోసవతల పడేశాడు. ఆయన ఇష్టం, నా ఇష్టం నేను ఇచ్చుకుంటా. చరిత్ర అంతా కూడా మనం చదివేటప్పుడు పదే పదే మనకి ఏమర్థమవుతుందంటే అది పొందేటువంటి మనలో లేదు, ఇచ్చేటువంటి ఆయనలో ఉంది. ఆయన ఎవరి యొడల అయితే జాలి పడతాడో వాళ్ళకి ఆయన ఇస్తాడు. ఆయన కృప పొందటం అనేటువంటిది ముఖ్యం. ఆయన కృపను పొందటం అనేటువంటిది ముఖ్యం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు అంటే, అయ్యా మా యొళ్ళ నీ కృప చూపించు, మా కుటుంబం యొళ్ళ నీ కృప చూపించు అని చెప్పేసి మనం కృప 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 అని మనం వేడుకుంటూ ఉంటాం. అయితే మనం అడుక్కుంటూ వచ్చేది కాదు కృప. అమ్మా 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 కొంచెం మా యొళ్ళ జాలి చూపించమ్మా, దయ చూపించమ్మా, ఒక ముద్దుంటే ఈ తల్లి అని అంటారు. వాళ్ళు అడిగితే వచ్చేది కాదు, మనకు చూడగానే అట్లా అనిపించాలి. అమ్మా అమ్మా అమ్మ అనేటువంటి వాళ్ళకి వేయకుండా పక్క వాళ్ళకి వేసుకొని వెళ్ళారు. ఏమి అనకపోయినా వాళ్ళని చూస్తే అనిపించింది అలాగా. ఎందుకు అనిపించిందో ఇక్కడ కూడా మనం గమనించేటప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మనము ఈ వచనం చదివేటప్పుడు ఇందులో ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అదేమిటి అంటే 1వ వచనము, సహోదరులారా మాసిదోనియా సంఘాలకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా సంఘాలకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృప, ఆ కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏమిటా కృప? ఏలయనగా వారు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించారు, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించింది. ఇవ్వగలిగారు దేవునికి. ఇది కృప. వాళ్ళు దేవునికి ఇవ్వగలిగారు. అది దేవుని కృప. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, మీకు ఎవరైనా ఏదైనా పెట్టారనుకోండి, మీకేమనిపిస్తుంది? మీరు ఒక బీద ఇంట్లోకి వెళ్ళారు, చాలా బీదలైనటువంటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి దానిలోనే మీకు ఒక కుర్చీ వేసి, ఆ కుర్చీ కూడా లేదా కుర్చీనో ఏదో వేసి కూర్చోటానికి ఒకటి వేసి, మంచినీళ్ళు కావాలా అని ఇచ్చి, మీకు ఉండండి టీ పెడతాం లేకపోతే కాఫీ పెడతాం. అమ్మ కాఫీ అంటే కాఫీ పొడి తీసుకుని వస్తాం. ఒక్కోసారి మేము కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు కాఫీ తాగకపోయినా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాఫీ పొడి తీసుకుని వచ్చి కాఫీలు పెట్టడమో ఇదంతా ఇవ్వటమో చూస్తూ ఉంటాం. నిజంగా అదంతా చూసేటప్పుడు మనకేమనిపిస్తుంది? ఒకవేళ మీకు అలా కనుక చేశారనుకోండి, మీకేమనిపిస్తుంది? జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా పెట్టాలనుకుంటే వీళ్ళకి మాత్రం పెట్టకూడదు అని అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది వెంటనే? ఒకవేళ జీవితంలో దేవుడు మీకు ఏదైనా సరే ఒక సామర్థ్యాన్ని ఇస్తే, మీరు ఎవరికైనా ఏదైనా చేయాలని అనుకుంటే అప్పుడు ఎవరికి చేస్తారు? అంతే కదా, మన యొడలో ఎవరైతే ఆ ప్రేమ చూపిస్తూ ఉంటారో వాళ్ళకి మంది చేస్తాం. మీరు పిల్లల్ని కూడా చూడండి, ఒకసారి పిల్లలు మనం వాళ్ళకి కొనిస్తాం ఏదైనా సరే, పెట్టు అంటే తిరిగి పెట్టరు. ఇంకోసారి నన్ను అడగరా కొనిస్తా నీకు అని అంటాం. ఇంకోసారి నన్ను అడుగు నీకు కొనిస్తానేమో చూడని అంటాం. అదే పాపం అడగకముందే ఇది నీకు అని చెప్పేసి కొంతమంది పెట్టేస్తారు. పక్కనే ఎవరన్నా ఉంటే ఇది నీకు అని పెడతారు. ఈ లోపు మనమే అంటాం, అందరికీ పెడితే నీకే ఉంటుంది తిన్నాయనా అంటాం. వద్దులే అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మీరు చూడండి, కొందరు బిస్కెట్ ప్యాకెట్ తీసి పక్కన ఉన్న వాళ్ళందరూ పంచుతారు. పంచేసరికి వీళ్ళ చేతిలో 1 or 2 మిగులుతుంది. మిగిలేసరికి మనకేమనిపిస్తుంది? మళ్ళీ ఇంకోటి కొనిచ్చాలి వాళ్ళకి అనిపిస్తుందా? అదే బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చాం, పక్కన ఎవరో పిల్లలు వచ్చారు, ఇద్దరు, వాళ్ళకి చెరొకటి ఇవ్వన్నారు. నేను ఇవ్వను అన్నారు. నేను మళ్ళా కొంటాలే ఇవ్వన్నారు. నువ్వు కొన్నా కానీ నేను ఇవ్వను అన్నారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇంకోసారి నన్ను అడుగురా నీకు కొనిస్తానేమో చూడ అంటాం. అంటే ఎప్పుడైతే మనం ఇస్తామో, అంటే మనం ఎంత ఇచ్చామని కాదు, మనకు ఇచ్చే మనస్సు ఉంటే, మనం గనక ఇస్తే మనకేమవుతుందంటే అటువంటి వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది. ఇక్కడ కూడా మాసిదోనియా సంఘాల వాళ్ళు నిరుపేదలు. వాళ్ళు ఆ నిరుపేదలైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు దేవుని కొరకని ఇచ్చారు. ఆ దేవుని కొరకని ఇచ్చినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు, వాళ్ళు దేవుని యొక్క కృపను పొందారు. నిజంగా దేవుని కృపను పొందటం అనేటువంటి చాలా గొప్ప విషయం. మాసిదోనియా వారికి సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళకి దేవుని కృప అనుగ్రహించబడింది. ఆ అన్మెరిటెడ్ ఫేవర్, ఆ ఫేవర్ అనేటువంటిది వాళ్ళకి కలిగింది. దేవుని దృష్టిలో వాళ్ళు పడ్డారు. దేవుని యొడల జాలి, అంటే దేవునికి వారి యొడల జాలి, దయ, కనికరం అనేటువంటిది కలిగింది. నిజంగా ఇది కలగటం చాలా గొప్ప భాగ్యం. దీని కొరకే మనం అంతా కూడా వేడుకునేది. బైబిల్లో మనం గమనించేటప్పుడు ఈ కృపను పొందినటువంటి వారు ఎంత దీవించబడ్డారనేటువంటి విషయం ఉంటుంది. అది ఇచ్చేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఈ ఇవ్వటము అనేటువంటిది దేవుని దృష్టిలో కృప పొందటం.
కాబట్టి ఇవ్వటం అనేటువంటిది ఏమి చిన్న విషయం కాదు, మనం దేవుని దృష్టిలో కృప పొందేటువంటి విషయం. దీన్ని పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. 6-7 వచనాలు కూడా మనం గమనించేటప్పుడు 8వ అధ్యాయంలో, కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టెనో అలాగున దాన్ని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి. మరలా చెప్తున్నాడు ఈ ఇచ్చేటువంటి విషయాన్ని గురించి. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వం మొదలుపెట్టినో, ఈ కృపను, ఏ కృప? ఇచ్చేటువంటి విషయము. అంటే మనము ఒకరికి ఇవ్వగలగటము అనేటువంటిది ఏమిటి అంటే అది దేవుని కృప. కాబట్టి మనం ఇవ్వగలగటము అంటే దేవుని దృష్టిలో మనం కృప పొందుతూ ఉన్నాం. 6-7 వచనాల్లో, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసం మందునో, ఉపదేశం మందునో, జ్ఞానమందునో, సమస్త జాగ్రత్త ఎందునో, మీకు మాయోళ్ళలో ఉన్న ప్రేమ ఎందునో ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్టు చూసుకోండి. కొరింథీలో ఉన్న క్రైస్తవులకు చెప్తూ ఉన్నాడు, మీరు ప్రతి విషయం మందునో అనగా విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు, సమస్త జాగ్రత్త యందు, మాయోళ్ళలో ఉన్నటువంటి ప్రేమ యందు ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో వీటన్నిటిలో అభివృద్ధి పొందటం మాత్రమే కాదు, ఆయన చెప్తూ ఉన్నాడు అలాగే మీరు ఈ కృప యందు అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. కాబట్టి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కూడా ఎదగాలి, అభివృద్ధి పొందేటట్లు. అభివృద్ధి అంటే అంతే కదా, ఎదగటం. ఈరోజు మీరు గమనించండి, కానుకల విషయానికి కనుక వచ్చినట్లయితే 10 ఏళ్ల క్రితం మనం ఎంత ఇచ్చాం, ఆ తర్వాత ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అని కనుక ఆలోచన చూసుకుంటే ఎట్లా ఉంటుంది? పోనీ 10 ఏళ్ల క్రితం దేవుడు నన్ను ఎట్లా ఉంచాడు, ఇప్పుడు నన్ను ఎట్లా ఉంచాడు అంటే ఆర్థిక పరిస్థితులు ఎదుగుతూ 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 ఉంటూ ఉంటాయి కదా, ఎదుగుతూనే ఉంటూ ఉంటాయి. దేవుడు అట్లా దీవిస్తూ ఉంటాడు. అంటే కొందరు వెనక్కి వెళ్తే అవి వేరే విషయం, కానీ దేవుడు దీవిస్తే అవి వెదుగుతూ వస్తూ ఉంటాయి కదా. మరి అందులో అభివృద్ధి పొందేటువంటి మనము ఇచ్చేటువంటి విషయంలో అభివృద్ధి పొందుతామా? అప్పుడప్పుడు మేము సేవకులం కూర్చున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాం, కానుకలు ఎంత వస్తున్నాయి స్థానిక సంఘంలో అని. ఎందుకంటే స్థానిక సంఘం ఎదిగిందా లేదో చాలా తేలిగ్గా 2 నిమిషాల్లో చెప్పేసేయాలంటే స్థానిక సంఘం కానుకలు ఎంత వస్తున్నాయి. ఉదాహరణకి ఒక 5,000 10,000 వస్తున్నాయి. ఓకే, ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే ఒక 100 మంది ఉన్నారు అన్నారు అనుకోండి. 100 మంది ఉన్నారు, ఒక 500 వస్తున్నాయి అని అన్నారు. 100 మంది 500, ఒక 5,000 వస్తున్నాయి. అంటే పర్ హెడ్ ఎంత పడ్డట్టు? పర్ హెడ్ 50 రూపీస్. అంటే అందరూ వెయ్యరు, అందరూ 50 వేయరు, 5 వేసేవాళ్ళు, 10 వేసేవాళ్ళు, 20 వేసేవాళ్ళు, ఎక్కువ వేసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక యావరేజ్గా కనుక తీసుకున్నట్లయితే పర్ హెడ్ 50 రూపాయలు వస్తున్నట్లు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఎంత ఇవ్వగలుగుతున్నారు అనేటువంటి విషయం. అంటే ఒక మనిషి దేవుడు అంటే ఎంత ఇవ్వగలుగుతున్నారు. ఉదాహరణకి పోయిన సంవత్సరం మీ కానుకలు ఎంత? పోయిన సంవత్సరం కూడా 5,000 అండి. 4 ఏళ్ల క్రితం ఎంత? అప్పుడు కూడా రమ్మరమి 4,500 5,000 అట్లా కనుక మనం చూసుకున్నట్లయితే, ఒక గ్రాఫ్ కనుక చూసుకున్నట్లయితే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి ఏదైనా సరే ఒక వస్తువు అంటే ఇంత అన్నట్లుగా ఉంటుంది కదా. కొంతమంది ఇక దేవుడు అంటే ఇంతే, దేవుడి దగ్గర అంటే ఇంతే. వాస్తవంగా వాళ్ళకి తెలియదు. మీరు మన దేశంలో ముఖ్యంగా ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి అక్కడ ఇచ్చి దండం పెట్టుకొని రావాలి, అంతవరకే. అందువల్ల ఏమిటంటే కానుకలు అనేటువంటి విషయంలో ఏదో ఇచ్చి రావాలని తెలుసు, కానీ ఎంత ఇచ్చి రావాలి. ఒకసారి ఒకరు అడిగారు, ఎంత ఇవ్వాలనేది కూడా ఉంటుందా బైబిల్లో అని? అవును, ఉంటుంది. ఎంతో కొంత ఇవ్వటం కాదు, దేవుడు ఎంత ఇవ్వాలో కూడా ఆయన చెప్పాడు. అంటే అంకేమీ చెప్పలేదు. పాత నిబంధనలో అయితే దశంభాగం అన్నాడు, కానీ క్రొత్త నిబంధనలో అంకేమీ చెప్పలేదు. కానీ ఏమన్నాడంటే వర్ధిల్లిన కొలది అని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఎంత దీవించబడ్డామో అంత ఇవ్వాలి. రెండోది ఏమిటి అంటే ఈ ఇచ్చేటువంటి విషయంలో అభివృద్ధి పొందేటట్లుగా చూసుకోండి అని అన్నాడు. అంటే మనం ఇచ్చేటువంటి విషయంలో నేను 10 సంవత్సరాల క్రితం ఎంత ఇచ్చా, ఆ నెక్స్ట్ ఇయర్ నాది పెరిగిందా, ఆ తర్వాత సంవత్సరం పెరిగిందా, లేకపోతే అక్కడ దాకా వద్దు, పోయిన సంవత్సరం నేను ఎంత ఇచ్చాను, ఈ సంవత్సరానికి ఏమైనా పెరిగిందా, డెవలప్మెంట్ ఏమైనా ఉందా, ఈ సంవత్సరం నేను ఎంత ఇస్తున్నాను, వచ్చే సంవత్సరానికి నేను ఎంత ఇవ్వబోతున్నాను, ఏమైనా పెరిగిందా. అంటే ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే విత్తుకోవటం. మనం విత్తుకోవటం కనుక పెంచుతూ ఉంటే మనకేమవుతుందంటే మన దిగుబడి, మన రాబడి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది జీవితాలు అలా ఉండటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే వాళ్ళు అలానే విత్తుకుంటారు. 10 ఏళ్ల క్రితం 1 ఎకరం విత్తాడు, 9వ ఏడు ఎకరం విత్తాడు, 8వ ఏడు ఎకరం విత్తాడు. 10 ఏళ్ల నుంచి వరుసగా ఎకరం 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 విత్తుతుంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 10 ఏళ్ల క్రితం ఎంత వచ్చిందో ఇప్పుడు అంతే వచ్చింది. ప్రపంచంలో అందరూ అభివృద్ధి పొందుతున్నారు, నేను పొందలేదని అంటాడు. మరి నువ్వు 2వ ఎకరం విత్తు,
ఇప్పుడు నువ్వు అభివృద్ధి పొందాలంటే నువ్వు 10 ఏళ్ల క్రితం విత్తినంతే నేను ఇవాళ విత్తుతానంటే నీకు 10 ఏళ్ల క్రితం వచ్చినంతే ఇవాళ వస్తుంది. నీకేమీ అందులో ఎదుగుదల అనేటువంటిది ఉండదు. ఎదుగుదల ఉండాలంటే నువ్వు ఇంకొక ఎకరం విత్తు, 2 ఎకరాలు విత్తు, అప్పుడు నీకు డబల్ వస్తుంది. ఆ తర్వాత నువ్వు 3 ఎకరాలు విత్తు, 4 ఎకరాలు విత్తు. నువ్వు ఈ విత్తేది కనుక పెంచుతూ ఉంటే నీకు అప్పుడు దిగుబడి పెరుగుతూ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. నీకేమో అభివృద్ధి కావాలని ఉంటుంది, విత్తటం మాత్రం ఇంతే విత్తుతానంటావు, అప్పుడు నీకు అభివృద్ధి సాధ్యపడదు. అది దేని గురించి మనం మాట్లాడుతున్నామంటే మన జీవితాల యొక్క అభివృద్ధి కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం విత్తుకునేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే దేవుడు వాస్తవంగా ఒక్కొక్కసారి ఆలోచన చేసినప్పుడు మన కానుకలు తీసుకొని దేవుడు ఏదో చేసేసుకోడు. ఇవన్నీ ఏం పరలోకానికి పంపించం. మనం ఈ డబ్బులన్నీ కూడా తీసుకొని లెక్కేసి పరలోకం బ్యాంక్ అకౌంట్లో ఏమి వేయం. ఇవేమి దేవుడు తను తినటానికి ఏం అడగటం లేదు. ఒకటి ఏమిటి అంటే మనిషిగా మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం, రెండోది ఎంత విత్తుకోగలుగుతున్నాం. దీనివల్ల ఏమిటంటే మనకే తిరిగి దీవెన ఇస్తూ ఉంటాడు ఆయన. కానీ మనిషి ఇవ్వాలి అంటే ప్రారంభంలో చెప్పినట్లు దైవ స్వభావంలో ఎదగాలి. మనిషి ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించాడో, ఈ లోకాన్ని ప్రేమించేటువంటి మనిషి, లోకం మీద వ్యామోహం ఉన్నటువంటి, మమకారం ఉన్నటువంటి మనిషి ఎప్పుడు కూడా ఇవ్వలేడు. ఈరోజు చూడండి, కొంతమంది మాటలు అంటే మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతారు, చాలా మాటలు చెబుతారు. ఇచ్చేదాకా వస్తే, పెట్టేదాకా వస్తే మాత్రం వాళ్ళు కనబడరు. మాకు కొంతమంది తెలుసు, మాటలు అంటే మాత్రం బ్రహ్మాండమైన మాటలు చెబుతారు. అమ్మ, అయ్యా ఎట్లున్నారు, అమ్మ ఎట్లుంది, అయ్యా ఇంట్లో వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, బ్రహ్మాండంగా చెప్తారు. కానీ దేవుని కొరకు కానీ లేదా సేవ కొరకు కానీ ఒక్క 100 రూపాయలు, 100 ఎక్కువ కూడా కాదు, 100 రూపాయలు ఇవ్వమంటే లేవు నాన్న, నీకు తెలుసుగా పరిస్థితులు. ఒకసారి అనిపిస్తూ ఉంటుంది. లేవంటే వాళ్ళు ఏమి లేక కాదు, 1000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు, లక్షల రూపాయలు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు. కానీ లేదు అంటే ఇవ్వటానికి లేదు కాదు, ఇచ్చే మనస్సు లేదంతే. ఎప్పుడైతే ఈ విత్తుకునేటువంటి మనస్సు ఉండదో కోసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇచ్చేటువంటి దానిలో మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మాసిదోనియా సంఘాల గురించి చెప్పినప్పుడు ఇది దేవుని కృప అని చెప్పేసి అంటున్నాడు. అంతేకాదు 9వ అధ్యాయం కూడా మనం గమనించేటప్పుడు 9వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ, మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై. ఇక్కడ ఒక మాట బాగా గమనించండి, మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఏం చేయగలడు దేవుడు మనలో? దేవుడు మనలో ఏం చేయగలుగుతాడు? పైన కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు 6వ వచనము, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయునో, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునో అని ఈ విషయమై చెప్పవచ్చు. ఇచ్చే విషయం అంటే ఇవ్వటము అంటే మీరు ఎంత ఇస్తున్నారో అంత విత్తుకుంటున్నారు, ఎంత విత్తుకుంటే అంత పంట కోసుకుంటారు. కాబట్టి మనం ఎంతైతే ఇస్తున్నామో అంత తిరిగి మనం కోసుకుంటాం. అయితే ఇచ్చేది కూడా సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించు. అందరూ ఇస్తారు, కానీ దేవుని ప్రేమ ఎవరు పొందుతారు? సనుక్కుంటా ఇస్తే, బలవంతంగా ఇస్తే, కొనుక్కుంటే ఆదివారం కాబట్టి ఇవ్వాలి, మీటింగ్ అందరూ ఇచ్చారు కాబట్టి అట్టిస్తున్నారు ఇట్టిస్తున్నారు, మరి మన పేరు రాయకపోతే బాగోదు కాబట్టి ఇవ్వాలి. ఇలా గనక సనుక్కుంటూ గొనుక్కుంటూ బలవంతంగా గనక ఇస్తే మీరు లోకంలో ఉంటుంది. లోకంలో ఏం చేస్తారంటే అందరూ ఇచ్చారని చెప్పేసి వీళ్ళు కూడా ఇస్తారు. తెలుగులో ఒక మాట ఉంటుంది, బడాయి అని చెప్పేసి, బడాయికి పోయి ఇస్తారన్నమాట. ఇదేమి ఇవ్వాలని ఇవ్వటం కాదు, అంటే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు మనం ఎందుకు తక్కువ ఉండాలి అని అందుకొరకు ఇస్తూ ఉంటారు. కానీ మనం అట్లా ఇవ్వకూడదు. మనం ఇచ్చేటువంటిది మనం ఎట్లా ఇవ్వాలి అంటే ప్రేమతో ఇవ్వాలి. అది ఇక్కడ చెప్తున్నాడు, సనుక్కోకుండా బలవంతంగా కాకుండా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారముగా మనం ఇవ్వాలి. అదే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారు. నువ్వు ఎంత ఉత్సాహంగా ఇస్తావు. ఇవ్వటం నిజంగా తీసుకోవాలంటే ఉత్సాహం హుషారు వస్తుంది, కానీ ఇవ్వాలంటే వస్తుందండి అన్నాడు ఒక ఆయన. ఎవరికైనా తీసుకోవాలంటే హుషారు వస్తుంది. లాటరీ టికెట్ గెలుచుకున్నారు, ₹1 కోటి కలెక్ట్ చేసుకోవడానికి ఢిల్లీ రమ్మన్నారు. అబ్బో ఢిల్లీ నా నీరసం వచ్చేస్తుందా? వస్తుందా? అసలు ₹1 కోటి గెలుచుకున్నారన్న మాటే ఎంత హుషారు ఉంటుంది అసలు. ₹1 కోటి గెలుచుకున్నారు, ₹1 కోటి కలెక్ట్ చేసుకోవడానికి మీరు రావాలి అని అన్నారు. రావాలి అంటే ఎక్కడికి రావాలి చెప్పండి అంటాం, అంతే కదా. ఢిల్లీ రండి అంటే ఓ ఢిల్లీనే అంటాం. ఢిల్లీ కాదు బాంబే రండి, బాంబే కూడా వస్తామంటారు. బాంబే కాదు ఈ దేశంలో కాదు సింగపూర్ రమ్మన్నారు అంటారు. సింగపూరా? సింగపూర్ అయితే వద్దండి, ఆ కోటి ఇంకెవరికన్నా ఇచ్చేయండి అంటారా? అనరు.
సింగపూర్ కాదు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి. మీలో ఉన్న హుషారేం తగ్గదు. ఎందుకంటే ఎంత వస్తుంది అనేటువంటి దాన్ని ఎప్పుడైతే ఆలోచన చేసుకుంటామో ఆ హుషారు అలా వస్తుందంతే. వాస్తవంగా దేవుడు కూడా మనల్ని ఏం అడుగుతున్నాడంటే ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాళ్ళని దేవుడు అడుగుతున్నాడు. ఉత్సాహంగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమించను అంటే అందరూ ఇస్తారు, కానీ అందరికీ దేవుని ప్రేమ ఉండదు. ఎవరికి మాత్రం దేవుని ప్రేమ దక్కుతుందంటే ఎవరు ఉత్సాహంగా ఇస్తారో వాళ్ళకి ఆయన యొక్క ప్రేమ దక్కుతుంది. ఇక ఆయన ప్రేమ దక్కితే మరలా ఎలాంటి ప్రతిఫలం ఉంటుందనేటువంటిది వేరే విషయాలు, వాటిని గురించి మనం మాట్లాడటం లేదు. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే 8వ వచనం, మరియు అన్నింటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. ఇక్కడ 2 విషయాలు నేను చెప్పేటువంటి విషయాలు మీరు నోట్ చేసుకోండి. బైబిల్ ఉన్న వాళ్ళు కూడా బైబిల్లో నోట్ చేసుకోండి, పర్లేదు. బైబిల్ రాసుకోవటానికి గీసుకోవటానికి గీతలు పడకుండా నేను కాకుండా, లేదు పాడవుతుంది అనుకుంటే నోట్బుక్లో రాసుకోండి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. 1 అన్నింటి యందు, 2 ఎల్లప్పుడు, 3 మీలో మీరు సర్వసమృద్ధి గలవారై. 1 అన్నింటి యందు, 2 ఎల్లప్పుడు, 3 మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, 4వది ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి. ఇక్కడ మొత్తం 4 విషయాలు చెప్పాడు. అన్నింటి యందు, ఎల్లప్పుడూ, మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయటానికి. అంటే మనలో మనము సర్వసమృద్ధి అంటే మనకే ఉండటం. మనలో మనము సర్వసమృద్ధి అంటే ఏ విషయంలో కూడా కొదవలేనటువంటి పరిస్థితి కలిగి ఉండి, ఎల్లప్పుడూ, అదేదో ఒకసారో అరసారో కాదు, ఎల్లప్పుడూ అన్నింటి యందు మనలో మనము సర్వసమృద్ధి కలిగి అని చెప్తూ ఉన్నాడు. ఉత్తమమైనటువంటి ప్రతిదాన్ని కూడా చేయటానికి ఎల్లప్పుడూ అన్నింటి యందు కూడా అలాగా ఉండాలి. అంటే ఇక్కడ చెప్తున్నాడు ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇలా చేయటానికి దేవుడు మీ యొడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. అంటే దేవుడు మిమ్మల్ని అట్లా తయారు చేయగలడు. ఎప్పుడు? మీరు బైబిల్లో మీరు గమనించండి, లోకంలో చెప్తారు కదా కండిషన్స్ అప్లై అని, షరతులు వర్తిస్తాయి. దేవుడు ఒక మనిషిని అన్నింటిలో ఎల్లప్పుడూ సర్వసమృద్ధి కలిగి ఉండేటట్లుగా, ఉత్తమమైన ప్రతి కార్యాన్ని కూడా చేసేటట్లుగా ఆయన వాళ్ళను విస్తరింప చేయగలుగుతాడు. ఎప్పుడు అంటే పై విషయాలను మనము గమనిస్తే, ఎవరైతే ఇవ్వగలుగుతున్నారో, ఎవరైతే సమృద్ధిగా ఇస్తూ ఉన్నారో, సనుక్కోకుండా బలవంతంగా కాకుండా ఇస్తూ ఉన్నారో, ఈ ఇచ్చే వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడంటే అన్నిటిలో ఎల్లప్పుడూ సర్వసమృద్ధి కలిగినటువంటి వారే ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేసేటట్లుగా బలపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు దేవుడు ఇచ్చే వాళ్ళను అలా అన్ని విషయాల్లో బలపరుస్తున్నాడు? ఉత్తమమైన ప్రతి కార్యాన్ని చేయటానికి, ఎల్లప్పుడూ బలపరచటం, అన్నిటిలో బలపరచటం, ఉత్తమమైన ప్రతి కార్యాన్ని కూడా చేయటానికి బలపరచటం, వాళ్ళలో వాళ్ళే సర్వసమృద్ధి గలవారిగా వాళ్ళని బలపరచడం ఎందుకు చేస్తున్నాడు ఆయన? దేవుడు ఎందుకు వాళ్ళకి అలాంటి సర్వసమృద్ధి ఇస్తూ ఉన్నాడు? ఒక విషయం చెప్పి మనం ముగించుకుందాం. ఇప్పుడు ఈ లోకమంతా కూడా బాగుండాలి, ఈ లోకమంతా చేసింది దేవుడే, లోకంలో ప్రతి జీవిని కూడా కలగజేసింది దేవుడే. ఇప్పుడు ఈ లోకమంతా బాగుండాలి అంటే స్వార్థపరుల వల్ల ఈ లోకం బాగుంటుందా, నలుగురికి సాయం చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళ వల్ల ఈ లోకం బాగుంటుందా? ఎవరి వల్ల బాగుంటుంది? ఇప్పుడు మీరు మన దేశంలో కనుక చూసినట్లయితే కొన్ని ఆచారాలు ఉన్నాయి. వాటిలో కూడా ముగ్గేస్తూ ఉంటారు కదా, ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటారు కదా. ముగ్గులు తెలుసుగా మీకు? ముగ్గు దేంతో వేస్తారు? ఇప్పుడైతే సున్నప్రాయి అయితే వేస్తున్నారు తెల్లగా ఉండాలని, బియ్యం పిండితో వేస్తూ ఉంటారు. ఎందుకు బియ్యం పిండితో? ఇంట్లో తినడానికి మాకే బియ్యం లేవు, నేను ముగ్గేనంటే. ఇప్పుడైతే అవి కూడా కాదు. ఒకప్పుడేమో మట్టి రోడ్లు ఉండే కాబట్టి కల్లాపు జల్లి ముగ్గేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే సిమెంట్ రోడ్ల మీద కొంతమంది ముగ్గులు వేసేటప్పుడు నీళ్లు జల్లేసి చాక్ పీస్ మొక్కో సుద్ద మొక్కో తీసుకొని గీస్తున్నారు. దాన్ని ముగ్గు అంటారు ఎవరైనా? అంటే ముగ్గు అంటే ఏంటి? గీతలు గీసిన ప్రతిదీ ముగ్గు అయిద్దా? ఇవాళ మీరు సిమెంట్ రోడ్ల మీద ముగ్గులేస్తారు. ఇంట్లో గచ్చు ఉన్నటువంటి మన ఇళ్ళలో కూడా గచ్చు మీద ముగ్గేస్తాం, రాళ్ళ మీద. ఎలా వేస్తాం ముగ్గు?
చాక్ పీస్ తీసుకొని ఇళ్ళలో అయితే పెయింట్తో ముగ్గులేసేస్తారు, ముగ్గు అంటే అలా కాదు. ముగ్గు అనేటువంటిది బియ్యం పిండిని మరాడిచ్చి బియ్యము పిండిగా చేసి వాటిని బయట, అంటే నువ్వు బయట అలా పొయ్యి అంటే పొయ్యవు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముగ్గు అనే రూపంలో పెట్టారు. ఈ బియ్యం పిండి నువ్వు అలాగ వేసినప్పుడు, అంటే అలా ముగ్గులా పోయి లేకపోతే అలా వేస్తే చిన్న చిన్న క్రిములు ఏవైతే ఉంటాయో, అంటే మనం అంటూ ఉంటాం కదా చీమలు అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా ఆహారం అన్నమాట. అది వాటన్నింటినీ కూడా బ్రతికించడానికి అది. మీరు కనుక చూసినట్లయితే ఆహారం తినేటప్పుడు కూడా ఒక ముద్ద తీసి అలా పెడుతూ ఉంటారు. అంటే మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా బ్రతికించాలి. పర్యావరణం దెబ్బతింటుంది, లేకపోతే ఈ జీవ సమతుల్యత అనేటువంటి దెబ్బతింటుంది చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ బాగుంటేనే మనం బాగుండేది. ఇవన్నీ బాగోకపోతే మనం బాగోము. కాబట్టి మన బాగు ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే అందరి బాగు మీద ఆధారపడి ఉంటుంది. మనుషులు కూడా మీరు చూడండి, అందరూ బాగుంటే మనం బాగుంటాం. పోనీ ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు నేను ముగించేస్తాను. పొద్దున్నే లేచారు, కాల్గేట్ కంపెనీ వాడు లేడు, నాశనం అయిపోయాడు, కంపెనీ ఎత్తుకున్నాడు అనుకోండి. పేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? కాల్గేట్ కాదు పెప్సోడ్ ఏంటి వాడతారా అంటారేమో. అందరూ పేస్టుల కంపెనీ, టూత్ పేస్ట్ కంపెనీ వాళ్ళు, టూత్ పౌడర్ కంపెనీ వాళ్ళు అందరూ నాశనం అయ్యి కంపెనీలు ఎత్తుకున్నారు. అప్పుడు మనం పల్లెలా తోముకుంటాం? పొద్దున్నే టూత్ బ్రష్ పట్టుకోవాలనుకున్నాం, టూత్ బ్రష్ కంపెనీల వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయి కంపెనీలు ఎత్తేసుకున్నారు. పల్లెలా కడుక్కుంటాం? స్నానం చేయాలని వచ్చారు, సబ్బుల కంపెనీల వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయి కంపెనీలు ఎత్తేసుకున్నారు. ఎవడు సబ్బు చేయట్లేదు, మనం స్నానం ఎలా చేస్తాం? అలా మనము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి దాని కొరకు ఏమిటంటే మన చుట్టూ కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పని చేస్తూ ఉంటే మన జీవితం ఇలా బాగుంది. కాబట్టి వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగుండేది. కానీ మనిషి ఎట్లా ఆలోచన చేస్తారండి? అందరూ కాదు, అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కడే బాగుండాలి. కొంతమంది నిజంగా ఆలోచన చేస్తారు, అందరూ నాశనం అయిపోవాలి, నేను ఒక్కడే మాత్రమే బాగుండాలి, నాకున్న ఈ స్థితి ఎవ్వడికి ఉండకూడదు. నిజంగా కొంతమంది ఆలోచన చేస్తారు, నాకున్న స్థితి ఎవ్వడికి ఉండకూడదు, వాళ్ళకిలాగా మంచి బట్టలు ఎవరు కట్టుకోకూడదు, వాళ్ళకిలాగా మంచి తిండి ఎవరు తినకూడదు, వాళ్ళకిలాగా మంచి ఇంట్లో ఎవరు ఉండకూడదు, వాళ్ళ పిల్లల్లాగా ఎవరి పిల్లలు ఉండకూడదు, అందరూ నాశనం అయిపోయి నేను మాత్రమే బాగుండాలని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే అందరూ నాశనం అయిపోయిన రోజు నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఒక్కడివేం ప్రత్యేకంగా బాగుండవు. కాబట్టి మనిషి యొక్క బాగు దేని మీద ఆధారపడి ఉందంటే మన చుట్టూ ఉన్నటువంటి అందరి మీద ఆధారపడి ఉంది. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అందరినీ కూడా బ్రతికిస్తూ ఉంటారు, అందరి బాగు కొరకు కృషి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు దేవుడికి కావాలి. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఎవడో ఒకడు బాగుండాలి, ఇద్దరు బాగుండాలని కోరుకోవటం లేదు. ఆయన అందరి బాగు కొరకు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే అలాగ చేయగలుగుతారో దేవుడు వాళ్ళకు సర్వసమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. వాళ్ళలో వాళ్ళు సమృద్ధి కలిగి ఉండేటట్లుగా, వాళ్ళలో వాళ్ళు అన్నింటిలో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు వాళ్ళని దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ కూడా నన్ను దీవించాలి అంటే, ఉత్తమమైన ప్రతిదాన్ని కూడా చేయటానికి నన్ను బలపరచాలి అంటే నేనేం చేయాలి అంటే మనం ఇతరులను గురించి ఆలోచన చేసేటువంటి వారుగా, ఇతరులకు కూడా మనం ఇవ్వగలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మనం దేవుని కొరకు ఇవ్వగలిగేటువంటి వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే మనం విత్తుకుంటామో అప్పుడు మనం కోసుకోగలుగుతాం. మనం ఎప్పుడైతే విత్తుకోలేకపోయామో అప్పుడు మనం కోసుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే కృప. మనం ఎప్పుడూ కూడా కృపను గురించి మాట్లాడుతూ ఉంటాం, ప్రార్థన చేసేటప్పుడు కూడా కృపను గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడేటప్పుడు కూడా కృప మీద పాటలు పాడుతూ ఉంటాం. కానీ కృప అనేటువంటిది ఎలా వస్తుంది అంటే మనం ఇవ్వటం ద్వారా కృప అనేటువంటిది వస్తుంది. అసలు ఇచ్చేటువంటి కార్యాన్నే కృప అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవ్వటం అనేటువంటిది దేవుని దృష్టిలో అత్యధికమైనటువంటి జాలిని, దయను మనం సొంతం చేసుకునేటట్లుగా ఆయన దగ్గర నుంచి మనం పొందే విధంగా మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇచ్చాము అంటే దేవుడికి మనల్ని చూసినప్పుడు చాలా ఇష్టం కలుగుతుంది, మరలా మనకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి మనము ఎవరికి ఇవ్వకుండా స్వార్థపరులుగా గనక ఉన్నట్లయితే, మీరు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉందా? చాలా విస్తారంగా పండింది, నేను ఎవ్వరికి ఇవ్వను, నా కొట్లు పగలు కొట్టుకుంటానో, పెద్దవి చేసుకుంటానో, వాటిలో పోసుకుంటానో, నా ప్రాణముతో అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు ఉంది, తిను త్రాగు సుఖించు అని చెప్పుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? అయితే దేవుడు తెలివిగల్లోడా అని అన్నాడా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచిన ఎవరు అవుతాయి అంటే ఈ రాత్రే నువ్వు బయలుదేరి వచ్చేయాల్సిన, నువ్వు భూమి మీద ఉండదగినోడు కాదు అని అర్థం.
నిజంగా చూడండి, స్వార్థపరులు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, భూమి మీద మంచోడు ఎవ్వడూ మిగలకుండా అందరూ స్వార్థపరులుగా ఉంటే అసలు ఈ భూమి ఉంటుందా? ఉండదు. ఎవరైతే ఇలాగ స్వార్థంతో నేను ఎవరిని బ్రతకనివ్వను అని అనుకుంటారో అలాంటి వాళ్ళని దేవుడు ఇమ్మీడియట్గా భూమి ఖాళీ చేయిస్తాడు. ఆయన ఖచ్చితంగా చేయిస్తాడు. ఆయన చేయించబట్టే భూమి ఇలా ఉంది. అంతేగాని నేను ఎవరిని బ్రతకనివ్వను, నేను ఎవరిని బాగుపడనివ్వను అనేటువంటి వాళ్ళని కనుక భూమి మీద ఉంచితే భూమి సర్వనాశనం అయిపోతుంది. మీకు ఆ ఉపమానం చదివేటప్పుడు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నేను ఎవ్వడికి ఏం పెట్టను, నా కొట్టులోనే పెట్టుకుంటాను, నేనే తింటాను, నేనొక్కడే బాగుంటాను అనగానే వెంటనే దాని తర్వాత వచ్చినవి ఏంటంటే, వెర్రివాడ ఈ రాత్రిని ప్రాణం నడుతున్నారు, తెల్లారేదాకా కూడా ఉండవు, ఈ రాత్రే నువ్వు భూమిని గాలి చేయాలి. అంటే దాన్ని చదివేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే స్వార్థంతో మనం జీవిస్తూ ఉంటామో, స్వార్థం అనేటువంటిది ఒక మనిషి యొక్క ఆయుష్ను తగ్గించేస్తుంది. మనం ఎప్పుడైతే నలుగురికి మేలు చేస్తూ బ్రతుకుతామో దేవుడు మనల్ని ఇంకా ఇంకా భూమి మీద ఉంచుతాడు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే, మనం బ్రతుకుతూ అనేకులను బ్రతికించేటువంటి బ్రతుకు నేర్చుకోవాలి. మనము దైవ స్వభావంలో దేవుడు ఎలాగైతే ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడో మనం కూడా ఇచ్చేటువంటి స్వభావాన్ని మనం నేర్చుకోవాలి. ఇచ్చేటువంటి దానిలో మనం దినదినము ఎదుగుతూ ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఇచ్చేటువంటి దానిలో ఎదుగుతూ ఉన్నామో ఆ దేవుని యొక్క కృపను మనం పొందుతాం. దేవుడు ఇంకా ఇంకా మనకు చేయగలుగుతాడు. మనము ఇచ్చేటువంటి దానిలో అభివృద్ధి చెందుతూ ఉండాలి. మనమే చూసుకుంటూ ఉండాలి. గత సంవత్సరం ఎంత ఇచ్చాను, గతంలో ఎంత ఇచ్చాను, ఇప్పుడు ఎంత ఇస్తున్నాను, వచ్చే సంవత్సరానికి ఎంత ఇవ్వాలి. మన డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా కనబడాలి. ఇందులో విత్తే దానిలో అభివృద్ధి కనబడిందా, కోసుకునే దానిలో కూడా అభివృద్ధి కనబడుతుంది. విత్తే దానిలో అభివృద్ధి లేకుండా ఇలా ఫ్లాట్గా ఉందా, మన జీవితాలు భవిష్యత్తు కూడా ఇలానే ఉంటాయి. కాబట్టి నేను అభివృద్ధి చెందాలి అంటే విత్తే దానిలో అభివృద్ధి చెందాలి. మన భారతదేశంలో ఏం చేస్తారంటే, విత్తే దానిలో మాత్రం అభివృద్ధి ఉన్నది ఇలా ఉంటుంది, కానీ నేను కోసుకునే దానిలో ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఖర్చులు కూడా పెరిగినాయి, దేవుడు ఇంకా దీవిస్తే బాగుండని. పిల్లలు పెరిగారు, ఖర్చులు పెరిగినాయి, కుటుంబం పెరిగింది, తర్వాత ఖర్చులు పెరిగితే మనం కోసుకునేది ఆదాయం పెరగాలి అంటే విత్తేది పెరగాలి. విత్తేది పెరగకుండా మనం కోసేది ఎప్పుడు కూడా పెరగదు. అంటే మనం ప్రార్థన ఎక్కువగా చేస్తే దేవుడు ఎక్కువ ఇస్తాడేమో అని అనుకుంటారు. నువ్వు ప్రార్థన ఎక్కువ చేయి, కానీ నువ్వు విత్తకుండా మాత్రం నువ్వు కోసుకోలేవు. నువ్వు పాటలు ఎక్కువ పాడు, నీ భక్తి పెంచుకో, కానీ నువ్వు విత్తకుండా మాత్రం నువ్వు కోసుకోలేవు. కాబట్టి నీ విత్తటం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎంత విత్తుకుంటామో అంత కోసుకుంటాం. కాబట్టి మన కుటుంబాలు వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మనము ఈ ఇచ్చేటువంటి విషయంలో అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. అలాగ మనం దేవునికి సమృద్ధిగా విత్తుదాము, విత్తి మనం సమృద్ధిగా కోసుకుందాం. మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక.